డయాబెటీస్ తో బాధపడుతున్నారా? అయితే బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్ ని వాడండి. మీ డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈనాటి నా ఈ సిటిజన్ ఫర్ హోప్ అనే కార్యక్రమంలో మై స్పెషల్ గెస్ట్ ఈ శంకర్ గారు ఈజ్ విత్ మీ రైట్ నౌ. శంకర్ గారి గురించి నేను మీకు చెప్పాలి అని అంటే ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్సే ఒక టావ్ ఉంది యాక్చువల్లీ, ఒక పేజ్ అట్ ద సేమ్ టైం ఆయన చేసే వర్క్స్ గురించి కూడా రియలీ నేను చాలా అడ్మైర్ అయ్యాను. అయితే ఒక్క మాటలో ఆయన గురించి నేను చెప్పలేను, బట్ ఆయన చేసే వర్క్స్ ఏంటి, ప్రస్తుతానికి సొసైటీకి ఆయన చేసే ఇష్యూస్ గురించి ఫస్ట్ ఆయన అడిగి తెలుసుకుందాం. ముందైతే శంకర్ గారు వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. సచ్ ఏ గ్రేట్ మీటింగ్ టు యూ సార్. రియల్లీ మై ప్లెజర్ అండి. సార్ మీది ఏంటి అసలు క్వాలిఫికేషన్స్ ఒకదానికి అసలు సంబంధం లేకుండా నేను రాసుకున్నాను మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీరు చేస్తున్నారు, ఫిజియోథెరపీలో బ్యాచిలర్స్ చేశారు, సైకాలజీలో మాస్టర్స్ చేశారు, పిహెచ్డీలో డెవలప్మెంట్ ఫర్ స్టడీస్ అనేది దాని గురించి చేస్తే అసలు ఏంటి, మీరు ఏం చేస్తూ ఉంటారు, మీరేంటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము కెరియర్ మీద పెద్దగా అవగాహన లేకుండానే మనం సెలెక్ట్ చేసుకుంటాము, డిగ్రీలో కానీ అట్లా కానీ. తర్వాత మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది ఏం చదవాలి అని చెప్పి. కొన్నిసార్లు మన అవగాహన పరిధి చాలా తక్కువ ఉండి మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము. కానీ సమయం గడుస్తున్న కొద్దీ మనం ఎదుర్కొన్న సంఘటనలు బట్టి, చదువుకున్న పుస్తకాలను బట్టి సామాజిక అవగాహన పెరిగి మనం ఇంకేదో చేయాలన్నటువంటి ఆశ కానీ లేకపోతే ఒక దృక్పథం కానీ ఏర్పడుతుంది. సో చదువుకునే రోజుల లోపల అందుబాటులో ఉన్న అవకాశాలను ఆధారంగా చేసుకొని మేము గ్రాడ్యుయేషన్ అండ్ ఫిజియోథెరపీలో జాయిన్ కావడం జరిగింది. సో ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్నప్పుడు రకరకాల మనస్తత్వాలు, రకరకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మనకు వస్తూ ఉంటారు యాజ్ అ పార్ట్ ఆఫ్ కెరియర్ లోపల. సో చాలామంది చిన్న పిల్లల లోపల మానసిక సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అంటే చదువులో రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న పిల్లలు కూడా మాకు రావడం జరిగింది థెరపీ సెంటర్లో. సో వాళ్ళని అర్థం చేసుకునే క్రమం లోపల మాస్టర్స్ ఇన్ సైకాలజీ చదవడం జరిగింది. సో మాస్టర్స్ ఇన్ సైకాలజీ చదువుతున్నప్పుడు ఈ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్, ఆటిజము ఇలాంటి వాటి గురించి అర్థం చేసుకునే క్రమంలో కూడా చదువుతున్నప్పుడు తర్వాత అర్థమైంది ఏంటంటే ఇట్ ఈస్ బేసికల్లీ నాట్ ఓన్లీ ఏ డిజేబిలిటీ ఇష్యూ బట్ ఇట్ ఈస్ ఎ హెల్త్ ఇష్యూ. సో దానికోసమని మళ్ళీ పబ్లిక్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్లో ఒక పీజీ డిప్లొమా చేయడం జరిగింది. సో వైల్ వర్కింగ్ యాజ్ ఏ హెల్త్ అడ్మినిస్ట్రేటర్, యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ కన్సల్టెంట్ అండ్ rehabilitation professional, then I understood that the development of a child not only depends upon the accessibility to the health or rehabilitation, but it is a overall development of the family and also society that makes entire development of the కమ్యూనిటీ అండ్ ఇండివిజువల్ ఆన్ ద హోల్ అనిపించి డెవలప్మెంటల్ స్టడీస్ అనే ఆస్పెక్ట్ మీద నేను స్టడీ చేయడం జరిగింది. దెన్ ఐ అండర్స్టూడ్ దట్ డెవలప్మెంట్ ఈజ్ ఎ వెరీ వ్యాస్ట్ సబ్జెక్ట్ అండ్ ద డెవలప్మెంట్ ఆస్పెక్ట్ హ్యాస్ టు బీ ఇన్కల్కేటెడ్ ఆర్ ఇన్క్లూజివ్ ఇన్ ఇండివిజువల్స్ ప్లాన్ బోత్ ఫ్రమ్ ద సిస్టమ్ సైడ్ అండ్ ఆల్సో వ్యక్తిగత జీవితంలో కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ని చాలా సైంటిఫిక్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో అందుకని డెవలప్మెంటల్ స్టడీస్ నేను రీసెర్చ్ స్కాలర్గా చేస్తూ ఉన్నాను. సో బేసికల్గా డెవలప్మెంట్ అనగానే మనకు ఎకనామిక్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ డెవలప్మెంట్గా గుర్తించేటటువంటి సొసైటీలో మనం ఉన్నాం యాక్చువల్గా. బట్ డెవలప్మెంట్ ఈజ్ మల్టిపుల్ వేస్ యాక్చువల్గా. లైక్ మనం ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అని ఒక 17 ఉంటాయి. దాంట్లో ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, రైట్స్, ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, సైంటిఫిక్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ ఆఫ్ ద లైఫ్ ఆన్ ద ఎర్త్, లైఫ్ అండర్ ద ఎర్త్, లైఫ్ ఇన్ ద వాటర్, ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. నో హంగర్, నో పావర్టీ, ఇట్లా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో యాజ్ ఎన్ ఇండివిజువల్ అండ్ యాజ్ ఎ సొసైటీ, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీ, ఫోకస్ అండ్ ఎంఫసిస్ షుడ్ బి దేర్ ఆన్ ప్రాక్టీసింగ్ దీస్ డెవలప్మెంటల్ గోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనిపించి ఆ ఆస్పెక్ట్లో నేను పనిచేయడం మొదలు పెడతా ఉన్నా. అన్ని ఆస్పెక్ట్లు అందరూ పనిచేయడం కుదరదు కాబట్టి నేను హెల్త్ యాక్సెసిబిలిటీ, డిజేబిలిటీ ఇంక్లూజన్ అనే ఈ 2 ఆస్పెక్ట్స్ మీద డెవలప్మెంటల్ గోల్స్ని లోకల్ లెవెల్లో ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము, ఇది నా లైక్ ఆ పర్పస్ కోసం చదవడం జరుగుతూ ఉందన్నమాట. సో చేస్తున్న పనికి అనుగుణంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పెరుగుతూ వచ్చినాయి. ఓకే, ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు? రైట్ నౌ నేను ఒక ఎన్జిఓ ఉంది మాకి, సహారా హెల్త్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ అని. అట్లాగే ఒక కాలేజ్ ఉంది, సహారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ అని. అండ్ ఒక హాస్పిటల్ ఉంది, హోప్ నీరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని. ఈ 3 ద్వారా ఫీల్డ్ లెవెల్లో కూడా వర్క్ చేస్తూ ఉన్నాము. అట్లాగే మాకున్న బెనిఫిషరీస్ మేము ఎవరి కోసం అయితే పనిచేస్తున్నాము దాంట్లో మోస్ట్ వల్నరబుల్ అండ్ మోస్ట్ డిజర్వింగ్ కమ్యూనిటీస్ని, ఏరియాస్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. వీఆర్ వర్కింగ్ ఇన్ ఏ ప్రాజెక్ట్ కాల్డ్ ఆరోగ్య ఇన్ జమ్మూ కాశ్మీర్.
ఆల్మోస్ట్ నేల మట్టానికి ఒక 1000 మీటర్ల పైన ఉండేటటువంటి జిల్లాల లోపల మేము పనిచేస్తున్నాము. దోడా అని, కతువా అని, అట్లా ఇంటర్నేషనల్ బార్డర్ విలేజెస్ లైక్ బారాముల్లా, పుల్వామా అక్కడ మేము పనిచేస్తూ ఉన్నాము. అక్కడ ఉన్న సమాజంలో కూడా పెద్ద సమస్య ఏంటి అంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకున్న స్థాయిలో డెవలప్ కాకపోవడం. ఎందుకు అక్కడ చూస్ చేసుకున్నారు? మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా రూరల్ డెవలప్మెంట్ లేని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి కదా. ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా పనిచేస్తున్నాం మేము. సంగారెడ్డి జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో, గ్రామీణ ప్రాంతాల్లో, అట్లాగే ఒరిస్సాలో మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో. సో ఒకటి ప్రతి చోట ఎంతో కొంత ఒక పాకెట్స్ అనేటువంటి అండర్ డెవలప్డ్ ఆర్ ఫార్ టు డెవలప్మెంట్ ఉంటాయి. బట్ మనకు కూడా అక్కడ పనిచేయడానికి కండూసివ్ ఎన్వైరన్మెంట్స్ ఉండడం అనేది ఒక ఇష్యూ అనమాట. సో ఎక్కడెక్కడైతే అవకాశం మాకు అందించబడదో అక్కడక్కడ పనిచేస్తూ ఉన్నాం మేము. తెలంగాణలో కూడా హైదరాబాద్లో కూడా మేము పనిచేస్తున్నాము. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి ప్రైమరీ రీహాబిలిటేషన్ సెంటర్ అని ఇక్కడ ఎదుగుదల లోపు ఉన్న పిల్లలకి మేము ఒక సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసినాము. అట్లాగే సంగారెడ్డిలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ విభాగం లోపల గవర్నమెంట్తో కలిసి మహబూబ్నగర్లో కూడా మేము తెలంగాణలో వర్క్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఒరిస్సాలో మైనింగ్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అని ఉంటాయి. అంటే మోస్ట్లీ ఈ హైలీ రిచ్ విత్ మైన్స్ ఉన్నటువంటి ఏరియాల్లో డిస్ప్లేస్మెంట్కి గురవుతారు జనాలు. అక్కడ వాళ్ళంతా ట్రైబల్ పాపులేషన్ ఉంటారు ఫారెస్ట్ ఏరియాస్లో. వాళ్ళు డిస్ప్లేస్మెంట్ గురైనప్పుడు హెల్త్ యాక్సెసిబిలిటీ అనేది మేజర్ ఛాలెంజ్ వాళ్ళకి. వాళ్ళ కోసం అక్కడ లోకల్ గవర్నమెంట్తో కలిసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో IPU అనే ఒక సెంటర్ పెట్టి మేము అక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆల్ దీస్ మోడల్స్ ఏవైతే మేము చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా ఇంక్లూజివ్, ప్రోగ్రెసివ్ అండ్ ఇంటిగ్రేటెడ్ కన్వర్జెంట్ మోడల్స్ అన్నమాట. అంటే ఏకపక్షంగా పోకుండా అన్ని వర్గాల వారిని కలుపుకునేటట్టుగా మోడల్ని కస్టమైజ్ చేయడం. సపోజ్ ఇప్పుడు ఒరిస్సాలో మాకు ట్రాన్స్పోర్టేషన్ మేజర్ సమస్య, కానీ వాళ్ళ కోసం అంబులెన్స్ వాడలేము. ఎందుకంటే కాస్ట్ ప్రపోజిషన్ ఫర్ ద అంబులెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డీజిల్ అండ్ పెట్రోల్ ఈజ్ వెరీ హై. సో మేము ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడి ఇంటి నుంచి పికప్ అండ్ అగైన్ డ్రాప్ కూడా చేస్తాం అన్నమాట. సీనియర్ సిటిజన్స్కి, ఫీమేల్స్కి, చిల్డ్రన్స్ విత్ డిజేబిలిటీస్కి. సో ఇట్లా ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ మేము చేస్తూ ఉన్నాము. కన్వర్జెన్స్ అంటే వేరే డిపార్ట్మెంట్స్ కూడా కలుపుకోవడం అనమాట. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది నాట్ యూనిలాటరల్ ఆస్పెక్ట్, యాక్చువల్లీ ఇట్స్ ఎ మల్టీలాటరల్ అండ్ ఇంటిగ్రేటెడ్ అండ్ అప్రోచ్. కాబట్టి రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గర కలిపి ఒక మోడల్ అండ్ ఇంక్లూజివ్ మోడల్స్ డెవలప్ చేస్తున్నాము. ఈ మోడల్ని మేము కొంతవరకు చేయగలుగుతాము యాజ్ NGO, బట్ ఇట్ ఈస్ సపోజ్ టు బికమ్ ఏ సిస్టమ్ బేస్డ్ పాలసీ లెవెల్ కావాలని చెప్పేసి మేము అడ్వొకసీ డిసెమినేషన్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటాము. గవర్నమెంట్స్కి, తర్వాత ఇతర పాలసీ మేకర్స్కి రీచ్ అయ్యి వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్ మోడల్ అండ్ హౌ ఇట్ క్యాన్ బి టేకెన్ ఫార్వర్డ్ అనేది వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకొని దాన్ని ఒక ప్రోగ్రామ్ లాగా, స్కీమ్ లాగా లార్జర్ స్కేల్లో చేయాలనేది మా ఉద్దేశం, ఆబ్జెక్టివ్ అన్నమాట. రైట్. అంటే ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్కైనా, ఒక NGOకైనా, ఒక ప్రాపర్ కమర్షియల్ ఏ కంపెనీకైనా సరే ఎంతో కొంత ఇన్కమ్ లేకపోతే సస్టైన్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు సేవ చేయాలని మీరు ఎంత అనుకున్నా. సో ఎలా నడుస్తుంది మీ NGO అని అంటే ఏం చెప్తారు? అయితే దీంట్లో NGO యొక్క పనితీరు లోపల కొన్ని అంశాలు ఉంటాయి అన్నమాట. టోటలీ చారిటీ బేస్డ్ NGOs కొన్ని ఉంటాయి, లైక్ నాన్ ప్రాఫిట్ బేస్డ్ కొన్ని ఉంటాయి అన్నమాట. మనీ లేకుండా వర్క్ అయితే ఏది చేయలేము. ఎంత మంచి పని చేయాలన్నా డబ్బులు కావాలి. ఎగ్జాక్ట్లీ. అయితే మేమే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నాము. ఇనిషియల్ ఇయర్స్లో మేము కూడా చారిటీ బేస్డ్, డొనేషన్స్ బేస్డ్ ఆర్గనైజేషన్గా స్టార్ట్ చేసినాము. బట్ సస్టైనబిలిటీ ఫర్ అన్ NGO ఆర్ ఫర్ ఏ ఆర్గనైజేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ ఎట్ ఆల్ వీ డిపెండ్ ఆన్ ద NGO చారిటీ బేస్డ్ వర్క్స్ మీద. ఎందుకంటే యూ కాంట్, అవర్ ఫోకస్ విల్ బి మోస్ట్లీ ఆన్ ద ఫండ్ రైజింగ్ బికాస్ దట్ బికమ్స్ ద ప్రెసింగ్ పాయింట్. నెలాఖరు కాగానే వీ హ్యావ్ టు మెయింటైన్ ద ఎక్స్పెన్సెస్. అండ్ మేబీ ఇన్ ద బిగినింగ్ మనకున్న రిసోర్సెస్తో మనము కొంతవరకు జనరేట్ చేయవచ్చు ఫండ్స్. బట్ ఈవెన్చువల్లీ దాని తర్వాత మన రిసోర్సెస్ డిప్లీట్ అవుతూ ఉంటాయి. డిమాండ్ అండ్ సప్లై బాగా ఇబ్బంది వచ్చేసి కోర్ ఏరియా ఆఫ్ ద డెవలప్మెంట్ వర్క్ మీద మన ఫోకస్ తక్కువైపోయి ఫండింగ్ మీద మనం ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫండింగ్ రాక క్వాలిటీ దెబ్బతింటుంది. కాబట్టి మేమేం చేసినామంటే వీ హ్యావ్ చూజన్ సమ్ కమర్షియల్ మోడల్స్ లైక్ బీటెక్ కాలేజ్ ఈజ్ హ్యావింగ్ ఎ రెవెన్యూ జనరేటింగ్ మోడల్ యాక్చువల్గా. అట్లాగే హాస్పిటల్ ఉంది, దీనిలో రెవెన్యూ జనరేటింగ్ మోడల్. వాట్ ఎవర్ రెవెన్యూ దట్ ఈస్ జనరేటెడ్ విచ్ ఇస్ ఎ ప్రాఫిట్, ఈక్వల్ ప్రపోర్షన్ ఆఫ్ ద ప్రాఫిట్ విల్ బి యూటిలైజ్డ్ ఫర్ ద నాన్ ప్రాఫిట్ యాక్టివిటీస్. సెల్ఫ్ సస్టైనబిలిటీ number 1. Number 2, we work with corporate social responsibility aspect of the public sector units and also private companies. Now we have been working with NHPC and Indian Oil Corporation, DMF, ఇట్లా ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ప్రైవేట్ సెక్టర్ యూనిట్స్తో మేము CSR ఆస్పెక్ట్లో ఫండ్స్తో కొన్ని చోట్ల పనిచేస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఫండెడ్ కూడా ఉన్నాయన్నమాట. తెలంగాణలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాకు ఫండింగ్ సపోర్ట్ చేస్తుంది. ఏదైతే హైదరాబాద్ చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో, సంగారెడ్డి, మహబూబ్నగర్ చేస్తున్న కార్యక్రమాలు దే ఆర్ సెల్ఫ్ ఫండెడ్ ఫ్రమ్ ద ప్రాఫిట్స్ దట్ వీ మేక్ ఫ్రమ్ అదర్ ప్రాఫిట్ మేకింగ్ ఇనిషియేటివ్స్. Okay. So we have developed a model where we are self-sustainable
అండ్ వెరీ లెస్ డిపెండెంట్ ఆన్ ద చారిటీ. ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ వితౌట్ మచ్ ఎఫర్ట్ వీఆర్ ఓకే టు యాక్సెప్ట్ చారిటీ అండ్ గో హెడ్ విత్ దట్. అది అవసరం ఉన్నప్పుడు కొంతమందికి అడిగినప్పుడు దాని మీద మేము ఎక్కువ ఫోకస్ చేయకుండా మేము వర్క్ చేస్తున్నాం. దట్స్ అవర్ మోడల్ ఆఫ్ నాన్ గవర్నమెంట్ యాక్టివిటీ, నాన్ ప్రాఫిట్ యాక్టివిటీ అనమాట. సార్ ప్రస్తుతానికి తెలంగాణ జిల్లాలో మీరు ఏం చేస్తున్నారు, మీ వర్క్స్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాంగణంలో చాలామంది పిల్లలు ఉంటారు కదా షెల్టర్ హోమ్లో. దాంట్లో కొంతమంది పిల్లలు స్పెషల్ చిల్డ్రన్స్ ఉంటారు. వాళ్ళకి డెవలప్మెంట్ ఫాస్ట్గా పెరగడానికి ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఉందన్నమాట. ఇది ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్లో జరుగుతుంది. మహబూబ్ నగర్లో సంగారెడ్డిలో అంటే ఇందులో ఆటిజం పిల్లలు కూడా వస్తారు. ఆటిజం పిల్లలు కూడా ఉంటారు. అవునా? ఆటిజం పిల్లలు అంటే చిన్న పిల్లల్లో స్పెషల్ స్కూల్ ఉందా సార్ వాళ్ళకి? స్కూల్ ఉంది. దాంట్లో ఎవరికైతే 6 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి స్కూల్ వెళ్ళడానికి కావాల్సినటువంటి రెడీనెస్ చేస్తారన్నమాట. దీంట్లో డెవలప్మెంటల్ డిలే ఉన్నప్పుడు ఆ డెవలప్మెంటల్ డిలే తర్వాత లేదు. 6 తర్వాత వాళ్ళు న్యాచురల్ స్కూల్కి వెళ్తారా వాళ్ళకి ఏదైనా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కావాలంటే మళ్ళీ సెంటర్కి వస్తారు, అదే క్యాంపస్లో ఉన్నటువంటి సెంటర్కి వస్తారు. సో విత్ ఇన్ క్యాంపస్ లోపలనే చాలా అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఒకసారి విజిట్ చేయాలా. చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది, ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఉంది, ప్రీ స్కూల్ ఉంది, షెల్టర్ హోమ్ ఉంది, అండ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్తోని దాన్ని వాళ్ళు చేయడం జరిగింది. ద ప్రజెంట్ గవర్నెన్స్ ఏదైతే ఉందో అక్కడ సెంటర్లో దట్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ బెస్ట్ ప్రాక్టీసింగ్ మోడల్ ఇన్ ద కంట్రీ లాగా దాన్ని సెలెక్ట్ చేసి నిమ్మన్స్ వాళ్ళు వచ్చి దాన్ని డాక్యుమెంట్ చేసినారు. సో దట్ ఈస్ వన్ ప్లేస్ విచ్ నీడ్స్ టు బి డిసెమినేటెడ్ అండ్ సచ్ దట్ మోడల్ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్ ఎల్స్వేర్ అని గవర్నమెంట్ వాళ్ళే దాన్ని అందుబాటులోకి దాన్ని పబ్లిష్ చేస్తున్నారు. సో అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వాళ్ళలో మేము ఒక పార్ట్గా ఉండి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి. అట్లాగే సంగారెడ్డిలో 2 ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్స్ అని ఉంటాయి. వాటితో పాటు మేము కలిసి పని చేస్తున్నాము. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్ రిసోర్సెస్ కెపాసిటీ బిల్డింగ్ ఇది. కోవిడ్ కంటే ముందు మాకు మొత్తం 14 సెంటర్స్ ఉండినాయి. మహబూబ్ నగర్లో 6, సంగారెడ్డిలో 6, హైదరాబాద్లో 2. ఈ 14 సెంటర్స్లో మేము ఏరియా హాస్పిటల్స్లో సెంటర్ పెట్టిన ఉంటుంది. అంటే తాలూకా లెవెల్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో మేము ఒక 2 రూమ్స్ తీసుకొని అక్కడ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ టైం లోపల అవన్నీ కూడా రకరకాల కారణాలతో లైక్ ఎవ్రీబడి వీఆర్ ఆల్సో ఎఫెక్టెడ్. పోస్ట్ కోవిడ్ వీఆర్ అగైన్ రీఆర్గనైజింగ్. సో ఇప్పుడు సంగారెడ్డిలో 2 సెంటర్స్, మహబూబ్ నగర్లో ఒక సెంటర్, హైదరాబాద్లో ఒక సెంటరు. సో ఈ 4 సెంటర్ల ద్వారా తెలంగాణలో మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది కాకుండా హోప్ న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని సంగారెడ్డి టు హైదరాబాద్ ముంబై హైవే అక్కడ మేము ఒక హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి పక్షవాతము, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల పారాలిసిస్ జరగడము ఇది బాగా జరుగుతుంది. సో నార్మల్గా ఒకటి గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. మొదటి 3 గంటల లోపల ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా రికవర్ అయిపోతారు, కాంప్లికేషన్స్ ఉండవు, తక్కువ ఖర్చులో అయిపోతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి లోపల ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్డు ప్రకారము, అందుబాటులో ఉన్న అంబులెన్సెస్ ప్రకారము కనీసము హైవేకి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఏదైనా జరిగితే మేజర్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్కి రీచ్ కావాలి అని అంటే 5 గంటల టైం పడుతుంది. అంటే బై ద టైం వాళ్ళు కాల్ చేయడము, ఆ కాల్ రిసీవ్ చేసుకొని అంబులెన్స్ అక్కడికి వెళ్ళడము, అంబులెన్స్ అక్కడ నుంచి పేషెంట్ పికప్ చేసుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రామా కేర్ సెంటర్ రావడము, ఇక్కడ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ చేయడము, దాన్ని ట్రయాజ్ మేనేజ్మెంట్ అంటారు. సో ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఇవ్వడము, దీనికి అందరికి 5 గంటలు పడుతుంది. ఆ లోపు జరగాల్సినటువంటి డ్యామేజ్ అంతా జరిగిపోయి పేషెంట్ హాస్పిటలైజేషన్ పెరిగి దాని తర్వాత దే విల్ ఎండ్ అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. వాళ్ళు బెడ్డిడన్ కావచ్చు, లేకపోతే పార్షియల్లీ బెడ్డిడన్ కావచ్చు. దానివల్ల లైఫ్ లాంగ్ ఫైనాన్షియల్ అండ్ సోషియో ఎమోషనల్ బర్డెన్ వాళ్ళ మీద ఉండిపోతుంది అనమాట. సో మేము ఏం చేసినామంటే హైవే మీద అండర్ లీడర్షిప్ ఆఫ్ న్యూరో సర్జన్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ హోప్ న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. దాంట్లో తక్కువ ఖర్చుతో ఎమర్జెన్సీ కేర్ మేనేజ్మెంట్ తక్కువ సమయం లోపల అందుబాటులో ఉండేట్టు చేయడం ఒకటి. రెండవది సంథింగ్ కాల్డ్ కరెక్టబుల్ సర్జరీస్ అని ఉంటాయి. చిన్నపిల్లల లోపల సరైన సమయం లోపల మనం కొన్ని సర్జరీస్ చేస్తే వాళ్ళు పూర్తి స్థాయి డిజబిలిటీ కాకుండా ముందే ఉండగలుగుతారు. గతంలో కూడా చాలా ప్రయత్నం చేసినాము, ఆరోగ్యశ్రీలో అక్కడ ఇక్కడ చేసే అవకాశం ఉంటుందేమోనని. సో డిజబిలిటీ వాళ్ళకి ఏముంటుంది అంటే ఒక సర్జరీ చేస్తే వాళ్ళు కరెక్ట్ కారు. యాక్చువల్గా మల్టీ లెవెల్ మల్టీఫేజిక్ సర్జరీస్ ఉంటాయి. సర్జరీ కంటే ముందు చాలా ఇంటర్వెన్షన్స్ ఉంటాయి, సర్జరీ తర్వాత ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పాటు పబ్లిక్ సెక్టర్లో కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్లో కానివ్వండి సర్జరీ వరకు చాలా బాగా చేయగలుగుతారు. కానీ మల్టీఫేజిక్ సర్జరీస్ అనేటప్పటికీ లేకపోతే ప్రీ సర్జికల్, పోస్ట్ సర్జికల్ మేనేజ్మెంట్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల, లేకపోతే తగిన స్థాయిలో లేకపోవడం వల్ల ఆ సర్జరీస్ కొన్ని తక్కువ ఉన్నాయి. కాబట్టి మేమేమనుకున్నామంటే ఈ హాస్పిటల్ ద్వారా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ చేయడమే కాకుండా తక్కువ ఖర్చులో తక్కువ సమయం లోపల అందుబాటులో ఉండడమే కాకుండా డిజబిలిటీస్ ఎవరికైతే ఉంటాయో, ఎవరికైతే మనం కరెక్ట్ చేయగలుగుతామో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ ద ఫ్యూచర్ పీరియడ్లో మేము చేయదలుచుకున్నాము. ఆ ఉద్దేశంతో మేము ఈ హోప్ న్యూరో హాస్పిటల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 3వ అంశం ఏంటంటే మేము ఒక
1000 days క్యాంపెయినింగ్ చేయబోతున్నాం. నాట్ 1000 days, 1000 villages క్యాంపెయినింగ్ చేయబోతున్నాము. 1000 villagesలో నార్మల్గా ఏంటంటే ఒక 100 మంది తీసుకుంటే 100 మందిలో 40 years అండ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి 64% మెంబర్స్కి హైపర్ టెన్సివ్ సిమ్టమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళు అది నోటీస్ చేయరు అన్లెస్ అండ్ అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. హై బీపీ ఉంటుంది. సిమ్టమ్స్ ఏమంటారు మీరు గుర్తించిన దాని ప్రకారం? కొన్నిసార్లు పొద్దున్న లేవగానే తలనొప్పి వచ్చేస్తుంది, వామిటింగ్ వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, అప్పుడప్పుడు మనం గుర్తించము. అది పెరుగుతుంది మెల్లిమెల్లిగా. దానివల్ల చిన్న మైల్డ్ స్ట్రోక్ రావచ్చు, కొన్నిసార్లు మేజర్ స్ట్రోక్ రావచ్చు. సో అది గుర్తించకపోవడం వల్ల, ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ వచ్చిన ప్రతి పేషెంట్స్లో 11 మంది పేషెంట్స్ చనిపోతున్నారు. రిమైనింగ్ వాళ్ళు హాస్పిటల్స్కి రష్ అయ్యేంతలో కూడా కావాల్సిన డ్యామేజ్ జరుగుతూ ఉంది. ఒక 25-26% మంది మా సర్వే ప్రకారము అంటే నాన్ అలోపతిక్, నాన్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కి వెళ్తారనమాట. ఆయుర్వేద వైద్యం ఇంకొక, అంటే ఆయుర్వేద వైద్యం కాదు యాక్చువల్గా, నాటు వైద్యం వాటికి వెళ్తారనమాట. అట్లా సో బేసికల్గా మిగతా వైద్యాలు కూడా చాలా బాగా పనిచేస్తుండొచ్చు, బట్ ఎమర్జెన్సీ కేర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అక్కడికి వెళ్ళిపోతున్నారు అనమాట. దీంతో ఏమైపోతుందంటే అది వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మేము ప్రస్తుతం చేస్తున్నటువంటి హాస్పిటల్లో భాగంగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించడము, కరెక్టివ్ సర్జరీ చేయడము, అట్లాగే ఈ మేజర్ క్యాంపెయినింగ్ తీసుకొని దీని ద్వారా 1000 గ్రామాలకి మేము రీచ్ అయ్యి ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద హైపర్ టెన్షన్, ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద కార్డియాక్ రిస్క్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్, దీని మీద మేము క్యాంపెయిన్ చేయబోతున్నాము. సో ఇది మేము ప్రస్తుతానికి తెలంగాణలో చేస్తున్న కార్యక్రమాలు. ఇది కాకుండా ఒక కాలేజ్ ఉంది, సహారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ అండ్ డెవలప్మెంటల్ స్టడీస్, సిర్డస్ అని. సో రిహాబిలిటేషన్ కింద మేము ఒక 4 ప్రోగ్రామ్స్ రన్ చేయబోతున్నాము. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఆటిజం, పీజీ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ. ఎందుకు అంటే బేసికల్లీ రిహాబిలిటేషన్ అనేది ఒక కన్స్ట్రక్టివ్ అండ్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ లాగా డెవలప్ కాలేకపోయింది, చాలా అడక్ మేనర్లో జరుగుతూ ఉంది. కాబట్టి రిహాబిలిటేషన్ మేనేజ్మెంట్ అనే కోర్సును మేము స్టార్ట్ చేసి మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ని, ఆటిజం ప్రొఫెషనల్స్ని, ఫస్ట్ కాలేజ్ ఇన్ తెలంగాణ టు ఆఫర్ ఆటిజం కోర్స్ అనమాట. అట్లాగే ఎర్లీ ఇంటర్వెన్షన్ కోర్సు, రిహాబిలిటేషన్ సైకాలజీ కోర్సు ఆఫర్ చేసి ప్రొఫెషనల్స్ని ఎక్కువ మందిని డెవలప్ చేయగలిగితే వాళ్ళు సర్వీస్ ఇవ్వగలుగుతారు అనే ఉద్దేశంతో ఒక కాలేజ్ నడుపుతున్నాము. అట్లాగే డెవలప్మెంటల్ స్టడీస్ కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే ఆ కాలేజ్లో అంతా మొత్తం సర్టిఫైడ్ కోర్సెస్ RCI సర్టిఫైడ్, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ అనమాట. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అట్లాగే డెవలప్మెంటల్ స్టడీస్లో కూడా మేము కోర్సెస్ స్టార్ట్ చేయబోతున్నాము. ఎందుకంటే డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వేర్ ద ఇన్క్లూజివ్, ఇంటిగ్రేటెడ్, కన్వర్జెంట్ డెవలప్మెంట్ మోడల్స్ అనేటువంటి కాగలగాల. అట్లాగే నాట్ ఓన్లీ ఎట్ ద పాలసీ లెవెల్, ఈవెన్ ఎట్ ద లోకల్ గవర్నెన్స్ లెవెల్లో కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ని ఇంటిగ్రేట్ చేయగలగాల. ఈ ఉద్దేశంతో అట్లాంటి విషయం మీద రీసెర్చ్ జరగాలని, లేకపోతే ప్రొఫెషనల్స్ రావాలని చెప్పి ఉద్దేశంతో మేము కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాం. సో బేసికల్గా NGO యాక్టివిటీస్ ఉన్నాయి తెలంగాణలో, హాస్పిటల్ ఉంది, కాలేజ్ ఉంది, ఇవి చేస్తున్నాం అనమాట. రైట్. అంటే ఇప్పుడు మీ కాలేజ్లో కనుక వీటి మీద ఒక సర్టిఫికేషన్ కోర్సు లాంటిది ఏదైనా చేయాలి అని అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మాకు ఎక్కడ దొరుకుతుందండి? మామూలుగా మేము వెబ్సైట్ ఒకటి ఉంటుంది, మేము సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ ఉంటాము కాలేజ్కి సంబంధించి. అట్లాగే ఆల్రెడీ మేము మాతో పాటు పనిచేస్తున్న వాళ్ళు చాలా వందలాది మంది ఉన్నారు, వాళ్ళకి అందరికి సమాచారం ఉంది వీటి గురించి, వాళ్ళే జాయిన్ అవుతున్నారు. తక్కువ సీట్స్ ఉంటాయి, కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్కి, ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ కెపాసిటీస్ వాళ్ళ అప్గ్రేడ్ చేసుకోవడానికి బాగా పనిచేసే కోర్స్ ఇవి. సో దానికి సంబంధించి వెబ్సైట్ ఉంది, మాది సహారా వెబ్సైట్, saharasociety.com అని, దాంట్లో వివరాలు ఉంటాయి అన్నమాట. అంటే రూరల్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, సిటీ నుంచి కాకుండా రూరల్ నుంచి, లేదంటే చిన్న చిన్న విలేజెస్ నుంచి మీ దగ్గరికి వచ్చి చదువుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి అవకాశం ఉందా? యాక్చువల్గా మేము కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్లో ఒక ఐడియా ఉండింది. మా సెంటర్స్కి హ్యూమన్ రిసోర్సెస్ దొరకకపోవడం వల్ల మేము కాలేజ్ స్టార్ట్ చేసినాము. ఎవరైతే మా కాలేజీలో చదువుకుంటారో దాని తర్వాత మాకు ఒక ఫిక్స్డ్ శాలరీతో ఒక 2 ఏళ్ళు పనిచేసినట్టుగా ఉంటే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా మేము ఇద్దాం అనుకుని మొదట స్టార్ట్ చేసినాము. కరెక్ట్గా కోవిడ్ టైంలో స్టార్ట్ చేసినాము. దాని తర్వాత కోవిడ్ తర్వాత మళ్ళీ ఒక బ్యాచ్ రన్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒక 1 year పనిచేస్తామంటే తర్వాత మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాం మా కాలేజీలో, B.Ed ఇన్ ఆటిజంలో. రెండో విషయం ఏంటంటే మా కాలేజ్ ఉన్నది రూరల్ ఏరియాలో, సంగారెడ్డిలో. సో అంటే మేము రూరల్ ఏరియాకి షిఫ్ట్ అయిపోయింది, సర్వీస్ అవైలబుల్ ఉంచడానికి జనాలకి ఇట్లాంటి అవసరం రూరల్ ఏరియాలో ఎక్కువ ఉంది. మా టార్గెట్ ఏరియానే రూరల్ ఏరియా కాబట్టి మేము అక్కడే ఆపరేట్ చేస్తున్నాము. సార్, ఈ ADHD కూడా ఆటిజంలోకే వస్తుందండి? ఇప్పుడు బేసికల్గా ఇంతకుముందు ఆటిజం సపరేటు, ADHD సపరేట్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆటిజం మొత్తాన్ని ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కింద సెట్ చేసినారు, ASD అని. సో ADHD ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ స్పెక్ట్రమ్ అన్నమాట. ఓకే. సరే, ఇక వాళ్ళ లైఫ్లో అంటే మా బ్రదర్ వాళ్ళ అబ్బాయి ADHD ప్రాబ్లం,
వాళ్ళు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటారు. మనం అసలు ప్రిడిక్ట్ చేయలేము అసలు ఏం చేస్తారు వాళ్ళు నెక్స్ట్ అనేది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్. చాలా మంది కంక్లూజన్కి వస్తారు. బేసికలీ బిహేవియర్ అంటే మీ బిహేవియర్ అయినా నా బిహేవియర్ అయినా ఏంటంటే ఇట్ ఈస్ అవర్ ప్రోగ్రామ్డ్ అవుట్పుట్ ఆఫ్ అవర్ అటిట్యూడ్ అంటే మనం ముందు అవుతాము. ఇప్పుడు ఎవరైనా ప్రిన్సిపల్ వచ్చారు లేచి నిలబడతాము, అటెండర్ వచ్చాడు లేచి నిలబడము, అంటే మన మైండ్ ప్రోగ్రామ్ అయింది ఒకటి. ప్రిన్సిపల్ వచ్చినప్పుడు లేచి నిలబడాలి, లేకపోతే ఎవరైనా పెద్ద వచ్చినప్పుడు లేచి నిలబడాలి. ఓ పాము వచ్చింది టక్కని మనం రాయి పట్టుకుంటాం. మనం థింక్ చేయమన్నమాట రాయి ఎందుకు పట్టుకోవాలి. వాడికి మనం తిట్టినా వాడికి తిడుతున్నారనే ఫీలింగ్ తెలీదు, మనం కొట్టినా నన్ను కొడుతున్నారనే బాధ తెలీదు, వాడిని పొగుడుతున్నా వాడికి ఆ ఫీలింగ్ తెలీదు. మేమందరం ఆల్రెడీ మా పనిలో ఆ రోజు ఫంక్షన్ ఉంది, ఎవరి పనిలో వాడు ఉంటే ఒక 4-5 ఫోన్లు పట్టుకుని ట్యాప్ ఆన్ చేసి ట్యాప్ కింద కూర్చున్నాడు. ఒళ్ళో ఫోన్లు ఉన్నాయి, ట్యాప్ ఆన్ చేసి ఇలా బుద్ధుల్లో కూర్చున్నాడు. ఫోన్లు అన్నీ నాశనం అయిపోయాయి. తీరా చూస్తే అసలు వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. ఒకటి ఏంటంటే ప్రోగ్రామ్డ్ బిహేవియర్ ఉంది మనది. నెంబర్ 2 కండిషనల్ అన్కండిషనల్ బిహేవియర్. ఓ పాము కరమాడక టక్కన లేచి మనం రాయి పట్టుకుంటాం. ఇది అన్కండిషనల్ బిహేవియర్. యాక్చువల్గా కండిషనల్ బిహేవియర్ ఏంటి, మనం ప్రోగ్రామ్ చేస్తాం మన బ్రెయిన్కి. సో ఈ ప్రోగ్రామ్ అనేది మనకి ఎట్లా జరుగుతూ ఉందంటే వీఆర్ గెటింగ్ సమ్ స్టిమ్యులేషన్. ఇప్పుడు పాము చూడంగానే మన కళ్ళు చూస్తాయి, బ్రెయిన్ ఆలోచిస్తుంది, బ్రెయిన్ ఆటోమేటిక్గా ప్రాసెస్ చేస్తుంది ఇది పాము డేంజర్ నువ్వు రాయి పట్టుకోవాలి అని. ప్రిన్సిపల్ రాగానే ఆయన పెద్ద అని మనం గౌరవం ఇవ్వాలి. ప్రిన్సిపల్ చూడంగానే మనం గుర్తిస్తాం ఫస్ట్ ప్రిన్సిపల్ అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్టిమ్యులేషన్ వస్తూ ఉంది. ప్రిన్సిపల్ కనబడడం ఒక స్టిమ్యులేషన్, పాము కనబడడం ఒక స్టిమ్యులేషన్. అట్లాగే రకరకాల స్టిమ్యులేషన్స్ మనకు వస్తుంటాయి. కంటికి వస్తుంటాయి, చెవుకు వస్తుంటాయి, ముక్కు వస్తుంటుంది, నోటికి వస్తుంటుంది. అట్లాగే ఇవి మనకి ఫిజికల్ స్టిమ్యులేషన్స్ యాక్చువల్గా. అట్లాగే ఫిజికల్ స్టిమ్యులేషన్ కాకుండా ఎమోషనల్ స్టిమ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఏదైనా బాధాకరమైన సంఘటన జరగగానే మనం ఒక ఫీలింగ్ వస్తుంది మనకి. సో ఇప్పుడు ఏ స్టిమ్యులేషన్ మన లోపలికి వస్తుంది దాన్ని బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది. తర్వాత మనం అవుట్పుట్ ఇస్తాం మన బిహేవియర్లో. సో ఇప్పుడు ఈ పిల్లల లోపల బిహేవియరల్ అవుట్పుట్ అందరికీ ఉండేట్టుగా నార్మల్గా లేదని జనరల్ కంప్లైంట్ ఇప్పుడు మీరు అంటుంది. సో అతనికి ఏమొస్తుందంటే అతని బ్రెయిన్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో ఆ ప్రాసెసింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. సో దీన్ని ప్రాసెసింగ్ డిజార్డర్ అంటారు. ప్రాసెసింగ్ డిజార్డర్. స్టిమ్యులేషన్ కరెక్ట్గానే ఉంటుంది, అందరికీ ఉండే స్టిమ్యులేషన్సే ఆ బాబుకి కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే ప్రాసెసింగ్ డిజార్డర్ ఉందో మనం ఏమనుకుంటామంటే స్టిమ్యులేషన్ కంప్లైంట్ చేస్తాము, లేకపోతే బిహేవియర్ కంప్లైంట్ చేస్తాము. బట్ ప్రాసెసింగ్ గురించి ఆలోచించాం మనం. సో ప్రాసెసింగ్ డిజార్డర్లో ప్రాసెసింగ్ సెట్ చేయగలగాల. నార్మల్గా సైకాలజీలో ఏముంటుంది అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఉంటుంది, సిబిటి అని చెప్పి. సిబిటీలో ఏం చేస్తామంటే ఎవరికైనా ఒకరి బిహేవియర్ బాగాలేకపోతే అతని కాగ్నిషన్ అన్న బాగుంటుంది, అంటే ఏది రైట్ ఏది రాంగు అనేది కూడా గుర్తించగలిగేటువంటి క్షమత ఉంటుంది ఆయనకి. కాబట్టి అతని కాగ్నిషన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, నువ్వు ఇది చేస్తే ఇట్లా అవుతుంది కాబట్టి నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఒక మర్డర్ చేస్తే జైలుకి వెళ్తావు, జైలు లోపల ఇట్లాంటి సమస్యలు ఉంటాయి, నువ్వు జైలుకి వెళ్తే ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి, కాబట్టి జైలు అనే దాన్ని అతనికి చూపెట్టి అతనికి చెప్పి అతని కాగ్నిషన్ని మేల్కొల్పి అతను ఆ పని చేయకుండా మనం ఆపగలుగుతాము. సో అతని కాగ్నిషన్ కంట్రోల్ ద్వారా బిహేవియర్ మాడిఫై చేయగలుగుతాము. కానీ ఈ పిల్లల లోపల కాగ్నిషన్ అనేది ఉండదు, కాబట్టి వాళ్ళు ప్రాసెసింగ్ చేయలేకపోతారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చే థెరపీలో ఇప్పుడు రకరకాల థెరపీస్ వచ్చినాయి. సో ఒకటి ప్రాసెసింగ్ అన్న సెట్ చేయగలగాల. సో ప్రాసెసింగ్ సెట్ చేయడానికి ఒక సిస్టమేటిక్ మేనర్ లోపల థెరపీ ఇవ్వగలగాలి. దానికి అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ థెరపీ అని ఆటిజం థెరపీస్ వచ్చినాయి, దానికి ప్రొఫెషనల్స్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టిమ్యులేషన్ మాడిఫై చేయగలగాల. అంటే ఏ స్టిమ్యులేషన్ అయితే అతనికి ఇస్తే అతని బిహేవియర్ ఏ రకంగా వస్తుంది అనేది గుర్తించి వెన్ యూ కెనాట్ మాడిఫై ద బిహేవియర్, మాడిఫై ద స్టిమ్యులేషన్, రెగ్యులేట్ ద ప్రాసెస్, గెట్ ద డిజైర్డ్ అవుట్పుట్ యాజ్ ఎ బిహేవియర్. ఇది యాక్చువల్గా ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ బేసికల్గా థెరపిస్ట్లకు బాగా ఆలోచన ఉంటుందన్నమాట. మేమేం చేస్తున్నామంటే థెరపిస్టులో ఇంపార్టెంటో చైల్డ్ విత్ ఆటిజం ఉంటే మనం ఆటిజం చైల్డ్ అనకూడదు, చైల్డ్ విత్ ఆటిజం ఉన్న వాళ్ళకి మదర్స్ కెన్ బికమ్ ద బెస్ట్ రిసోర్స్ అన్నమాట. మా దగ్గర చదువుతున్న వాళ్ళలో 70% మదర్స్ని మేము అడ్మిట్ చేసుకుంటున్నాము. మదర్స్కి మేము మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ లెస్సర్ ఫీజు ఇచ్చి మదర్ని నేర్చుకోమంటున్నాం. ఎందుకు నేర్చుకోవాలి మదర్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ నోస్ వాట్ హ్యాపెన్స్ విత్ హర్ చైల్డ్, మదర్కి అవగాహన ఏర్పడుతుంది. నంబర్ 2, ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ బై ఎనీ ఆఫ్ ద కమర్షియల్ ఆర్గనైజేషన్స్, మదర్ తెలుసు ఏ థెరపీ ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి. సో దుబారా ఖర్చు, అన్నెసరీ ఖర్చు తక్కువైపోతుంది. నంబర్ 2, కరెక్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. నంబర్ 3, తను 24/7 మదర్కి చైల్డ్కి ప్రొఫెషనల్ ఇంటర్వెన్షన్ ఇవ్వగలుగుతుంది నేర్చుకోవడం ద్వారా. నంబర్ 4, ఎక్స్టర్నల్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే అసిస్టెన్స్ని మదర్ ఇవ్వగలుగుతారు. సో ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, మదర్కి ఏం చేస్తే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు పిల్లవాడితో ఎలా జరుగుతుందని చెప్పేసి. అదే మదర్ స్కిల్డ్ అయి ఉంటే, ఏ స్కిల్డ్ మదర్ ఆర్ అప్స్కిల్డ్ మదర్ కెన్ బికమ్ ఏ గ్రేట్ రిసోర్స్ ఫర్ ద చైల్డ్ అని చెప్పి చాలామంది మదర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం మేము, టు బికమ్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ టు డీల్ విత్ యువర్ చైల్డ్ అండ్ ఆల్సో హెల్ప్ అదర్ చైల్డ్. బికాజ్
ఈ సమస్య లైఫ్ లాంగ్ ఉంటుంది. కదండి, నేను ఆ పాయింట్కే వచ్చాను బట్ యాక్చువల్లీ. సమస్య ఏ స్థాయిలో ఉంటుంది అనేది మనం చేయగలిగేది. సమస్యను మనం కంట్రోల్ చేయగలిగే స్థాయిలో ఉంటుందా, సమస్య పిల్లోడిని మెయిన్ స్ట్రీమ్ చేయగలిగే మన చేతిలో లేదు, అది మన చేతిలో ఉంటుంది. ఉంటుందంటారా? ఎవరి చేతిలో ఉంటుంది అనేది ఇక్కడ విషయం అనమాట. మనం ఇప్పుడు బయట వేరే వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు ఎంతవరకు చేస్తారని మనకైతే తెలుస్తుంది. అదే మదర్ చేతిలో ఉంటే షీ నోస్ హౌ టు డూ ఇట్, హౌ టు హ్యాండిల్ ఇట్. సో టోటల్గా హ్యాండిల్ కానటువంటి సమస్య కాదు ఇది, హ్యాండిల్ అవ్వబడుతుంది. బట్ ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది తెలిసి ఉన్నటువంటి వ్యక్తి ఆ పిల్లోడికి 24/7 చుట్టుపక్కల ఉండగలగాల. సో ఓన్లీ మదర్ కెన్ బికమ్ ద బెస్ట్ రిసోర్స్ ఫర్ ద చైల్డ్ విత్ ఆటిజం ఆర్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, బీ ఇట్ ADHD ఆర్ బీ ఇట్ లెర్నింగ్ డిజార్డర్, బీ ఇట్ ఎనీ అదర్ ఇంటెలెక్చువల్ ఆర్ కాగ్నిటివ్ డిజార్డర్. Mother can become great source. So if mother becomes qualified, skilled, upskilled to deal with the child, then the child will grow near normal, at least much better than where they are and can handle themselves. అంటే బిహేవియరల్ థెరపీ కానీ లేకపోతే మెడిసిన్స్ వాడినా కూడా అది ఎంతవరకు పనిచేస్తాయి అంతవరకే, బట్ లైఫ్ లాంగ్ అయితే వీళ్ళు దాంతో ఉండాల్సిందే అనేది కూడా ఉంది. ఇది ఎంతవరకు నిజం? నేను చెప్తాను. సో టెక్నికల్లీ దెర్ ఇస్ నో ప్రూవెన్ మెడిసిన్ దట్ ఈస్ వర్కింగ్ ఫర్ ద ఆటిజం. అంటే ఎవరైనా ఎక్కడికైనా ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ దాని నుంచి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి పరిమితి చాలా తక్కువ. కరెక్ట్. మెడిసిన్స్ ఇస్తే బాగైపోతుంది, ఇప్పుడు జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకుంటే 2 రోజులు కాకపోతే 3 రోజులు తక్కువ అవుతుంది. బట్ దెర్ ఆర్ నో మెడిసిన్స్ ఫర్ ఆటిజం దట్ యూ కెన్ మేక్, బికాస్ ఆటిజం ఇస్ బేసికలీ ప్రాసెసింగ్ డిజార్డర్ అండ్ యూ కాంట్ ప్రాసెస్. ఎందుకు వస్తుంది యాక్చువల్లీ? ఈ మధ్యకాలంలో కేసెస్ బాగా పెరుగుతున్నాయి అనిపిస్తుంది నాకైతే. మల్టిపుల్ రీజన్స్ అండ్ నో స్పెసిఫిక్ రీజన్ దట్ హ్యాస్ బీన్ ఎవాల్యుయేటెడ్. మల్టిపుల్ కేసెస్ అలా ర్యాండమ్గా చాలా స్పీడ్గా పెరుగుతున్నాయి. అంటే ఒక సర్టన్ స్పెసిఫిక్ పీపుల్ వస్తుందని చెప్పలేము కాబట్టి దాని ర్యాండమ్గా కేసెస్ ప్రివిలెన్స్ జరుగుతూ ఉందన్నమాట. ఎవరి దగ్గర రావచ్చు. ఐఎమ్ వెరీ హెల్దీ పర్సన్, సో నా బేబీకి ఉండకూడదు అని ఏం లేదు, మా ఇంట్లో లేదు కాబట్టి మా ఫ్యామిలీ రాదనకూడదు. ఎవ్రీబడి ఈజ్ పొటెన్షియల్లీ ఇన్ ద సేమ్ లైన్ టు గెట్ ఎఫెక్టెడ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ డిజేబిలిటీ. సో కాబట్టి వీ ఆల్ హ్యాస్ టు బి వెరీ సెన్సిటివ్ టు డీల్ విత్ కైండ్ ఆఫ్ ఇష్యూ. ఇట్స్ నాట్ వన్ ఫ్యామిలీ ఇష్యూ, ఇట్స్ ఎ ఇష్యూ ఆఫ్ ద ఎంటైర్ సొసైటీ విత్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ అని ఎవ్రీబడి. సో ఎవరికైనా రావచ్చు అది. అయితే వాళ్ళు అలా అంటే వాళ్ళు దే కాంట్ బి ఎక్స్క్లూడెడ్, దే హ్యావ్ టు బి ఇన్క్లూడెడ్, ద ఫ్యామిలీ హ్యాస్ టు బి ఇన్క్లూడెడ్, స్కూల్స్ హ్యాస్ టు ఇన్క్లూడ్ సచ్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్. స్కూల్స్ లేవండి యాక్చువల్లీ, చాలా స్కూల్స్ ఉన్నాయి బట్ వెరీ ఫ్యూ. అంటే ఐ మీన్ ఇప్పుడు ఎక్కడో ఉంటారు. మన హైదరాబాద్లో కూడా ప్రాపర్గా వాళ్ళకి 5th క్లాస్ 4th క్లాస్ తర్వాత స్కూల్స్ చాలా స్కూల్స్ ఉన్నాయి. అయితే ఎక్స్క్లూజివ్ స్కూల్ సపరేట్ చేయడం అనేటువంటిది నాట్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్. ది చిల్డ్రన్స్ హ్యాస్ టు బి ఇన్క్లూజివ్. ఈ చిల్డ్రన్స్ ఇన్క్లూజివ్ కావాలి అంటే ఈ పిల్లల్ని ఇన్క్లూజివ్ చేయడానికి గల కెపాసిటీ టీచర్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. ఒక టీచర్ పాఠాలు చెప్తున్నప్పుడు మనమంతా కూడా మార్క్స్ డ్రైవెన్ సొసైటీలో ఉన్నాము, ఆర్ ఎక్సలెన్స్ డ్రైవెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాము. సో మనం ఏమనుకుంటామంటే బాగా చదివే పిల్లల్ని ముందు రూమ్లో కూర్చోబెట్టి, కొంచెం తక్కువ చదివే పిల్లల్ని వెనకాల కూర్చోబెట్టి, బాగా చదివే పిల్లల్ని పక్క రూమ్లో కూర్చోబెట్టి గ్రూప్గా క్రియేట్ చేస్తున్నాం మనం. వీఆర్ ఆల్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ సెక్టేరియన్, అంటే సెక్టోరల్ చేస్తున్నాం అనమాట. అట్లా కాకుండా ఒక టీచర్ ఒక క్లాస్ రూమ్ లోపల 90% IQ ఉన్నవాళ్ళు 100 IQ ఉన్న వాళ్ళకి చెప్పగలగాల. ఎట్ ద సేమ్ టైం అదే 1 అవర్లో 60, 70, 50 IQ ఉన్న వాళ్ళకి కూడా చెప్పగలిగేటువంటి మెథడాలజీ ఉండగలగాల. ఆ మెథడ్లో హై IQ ఉన్న వాళ్ళకి బోర్ కొట్టకూడదు, లో IQ ఉన్న వాళ్ళకి ఓవర్ ద హెడ్ కాకుండా చెప్పగలగాల. సో కెపాసిటీ ఆఫ్ ద teacher also has to be equally understood at the policy level, also at the implementation level, that how they can make the children with intellectual behavioral disorders as a part of the education system అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాంట్లో ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్యూడ్, లైక్ వీళ్ళు స్పెషల్ పిల్లలు, వీళ్ళు వేరే రూమ్లో కూర్చోవాలి, వీళ్ళు ఇక్కడ ఉండకూడదు అన్నటువంటి దాన్ని పక్కన పెట్టి వీళ్ళు లోపల ఉండగలగాల. లోపల ఉండి వీళ్ళు వేరే పిల్లల్ని డిస్టర్బ్ చేస్తారు ఆబ్వియస్లీ, బట్ how we are going to get regulated the classroom when these kind of children are there, how these people has to work with special teachers in the same campus, psychologists in the same campus, and then make them part of inclusion. This is a process. ఇది పాలసీ లెవెల్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంక్లూడ్ చేసినారు. అలాగే RPWD యాక్ట్ ప్రకారం కూడా ఈ పాలసీని ఇంక్లూడ్ చేసినారు. బట్ వాట్ ఎవర్ దట్ ఈస్ బిన్ మెన్షన్డ్ ఇన్ ద పాలసీ చాలా జనరలైజ్డ్గా ఉంటుంది. ఆ జనరలైజ్డ్ పాలసీని ఒక యాక్ట్ లాగా తయారు చేసినారు. ఆ యాక్ట్ని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు గ్రౌండ్ లెవెల్కు తీసుకెళ్ళడానికి లోకల్ లెవెల్ గవర్నెన్సెస్ పనిచేయాల్సిన అవసరం ఉంది. సో మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. మేబీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇంక్లూజన్ అనేది ఒక రియాలిటీ లాగా వచ్చే అవకాశం ఉంది. కొంచెం ఫాస్ట్గా జరగాల్సిన అవసరం ఉందన్నమాట. సార్, మీరు ఇప్పటివరకు మీరు ఎన్నో కేసెస్ చూస్తుంటారు, ఎన్నో సిచ్యువేషన్స్ చూస్తుంటారు హెల్త్ కండిషన్స్ని. కానీ సైన్స్ కందని ఒక కేసు మీరు చూసినప్పుడు అనిపిస్తుంది ఎప్పుడన్నా నిజంగా ఇది ఏమంటారో కదా,
మనకి అందని సైన్స్ ఇంకేదో ఉంది, నాకు లేదంటే తెలిసి ఇది భగవంతుడిది ఇంకేదో ఉంది, లేదా ఒక స్పిరిచువల్ దాంట్లోకి వెళ్ళారా ఎప్పుడన్నా? నాకు తెలిసి సైన్స్కి అందని సబ్జెక్ట్ ఏది లేదు, బట్ సైన్స్ అక్కడ దాకా ఇంకా వెళ్ళలేదేమో అంతే. తెలుసు కాకపోతే రేపైనా వెళ్తుంది, రేపైతే వెళ్ళిండనే వెళ్తుందేమో, బట్ సైన్స్కి అందని విషయం ఏది లేదని నా ఉద్దేశం, నా బిలీఫ్ అన్నమాట అది. సో స్పిరిచువల్ ఇంపాక్ట్ ఆర్ స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద హ్యూమన్ లైఫ్ అనేది కంట్రీ సబ్జెక్ట్. సపోజ్ ఇప్పుడు గుడికి వెళ్ళిన వాళ్ళు గుడి నుంచి వస్తుంటే అంత బాగా మొక్కుని వచ్చిన వాళ్ళు కూడా యాక్సిడెంట్ అయి చనిపోతారు. ఆ గుడి ఉన్న ప్రాంగణం లోపట్నే గోడలు కూలిపోయి రాళ్ళు పడిపోయి చనిపోతారు. గుడిలో ఉన్న పూజారి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. రోజు దేవుడు శారదాంకి వెళ్ళేవాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు. కాబట్టి వాట్ ఈస్ ద కంట్రోల్ ఆఫ్ ద గాడ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ఇండివిజువల్, హిజ్ లైఫ్ బిలీఫ్ సిస్టమ్స్ లేకపోతే అనేది చాలా కాంప్లెక్స్ థింగ్ అది. బట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద గాడ్ ఈజ్ నెవర్ బీన్ క్వశ్చన్డ్, క్యాన్ బి క్వశ్చన్డ్ యాజ్ మై పర్సనల్ బిలీఫ్. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ దేర్, బట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద గాడ్ ఆన్ ద డే టు డే లైఫ్ ఆర్ ఆన్ ద డిఫరెంట్ డిసీజెస్, ఆన్ ద డిఫరెంట్ రికవరీస్, ఇట్స్ మోస్ట్లీ బిలీఫ్ సిస్టమ్. బట్ నాకైతే అనిపిస్తుంది డైరెక్ట్ కంట్రోల్ తక్కువ ఉంటుందేమో అనేది నాకు అనిపిస్తుంది. దేవుడు ఒక సిస్టమ్ సెట్ చేసి ఉంటాడు, మనుషులు ఎలా ఉండాలి, ఎలా బతకాలని. ఆ సిస్టంలో బతకపోతే ఏదో జరగవచ్చు కర్మలాగా. బట్ అదర్వైజ్ డే టు డే లైఫ్ లోపల పూర్తి స్థాయి దేవుడు కంట్రోల్ చేస్తాడు, మొక్కితే నీకు ఏదో ఇస్తాడు, గుడికొచ్చి ఇది ఇస్తా అంటే దేవుడు చేస్తాడు అనేది మాత్రం ఐ డోంట్ థింక్. బట్ సైన్స్ ఈజ్ ఫార్ లైక్ సైన్స్ హ్యాస్ గాట్ రీచ్ టు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. అంతవరకు వెళ్ళలేదేమో, బట్ ఇంకొన్నాళ్ళకన్నా వెళ్తుందేమో అని, సో ఆన్సర్ దొరుకుతుందేమో, సొల్యూషన్ దొరుకుతుందేమో అని. బట్ సేమ్ ఇందాక మనం అనుకున్నాం కదా, డెవలప్మెంట్ లోపల మనం కరెక్ట్గా ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అనే ఆస్పెక్ట్ ఆలోచించకపోతే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఆటిజం లాంటి సమస్యలు, ఇంక్రీజ్డ్ క్యాన్సర్ ప్రివిలెన్స్, ఇంక్రీజ్డ్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్, ఇవన్నీ కూడా మనం ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఆలోచించకపోవడం. చెట్లు నరికేసి ఇల్లు కట్టేసేసుకుంటే దట్ ఈస్ నాట్ ఎన్ ఇన్క్లూజివ్. చెట్లు నరకుండా ఇల్లు కట్టగలగడం అనేది ఇన్క్లూజివ్ డెవలప్మెంట్. సో ఇట్లాంటి విషయాలు ఆలోచించగలగాలి యాక్చువల్గాను. విపరీతమైన ప్లాస్టిక్ వాడడము, ఆ ప్లాస్టిక్లో వచ్చినటువంటి అవుట్పుట్స్ మనకు ఫుడ్లోకి వెళ్ళడము, దానివల్ల కూడా ఇలాంటి డిసీజెస్ రావడము, ఇట్స్ ఎ వేక్ థియరీ, నాట్ ప్రూవెన్, బట్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ ఛాన్సెస్ దట్ దిస్ కుడ్ బి ఎ పాసిబిలిటీ. ద టైప్ ఆఫ్ ఫుడ్ వీ టేక్ ఈజ్ ఆల్సో డిసైడ్స్ ద టైప్ ఆఫ్ mutations that happens in our body, because of which such kind of problems may come up in the future generation. So these are all integrated with connected with one another. So not being a practitioner of inclusive development is one of the reason for such kind of things అనేది నా ఉద్దేశం. ప్రతిసారి మనకి గవర్నమెంట్నో లేకపోతే సిస్టమ్నో బ్లేమ్ చేయడం అలవాటు ఉంది, బట్ ఐ డోంట్ థింక్ వీ షుడ్ హావ్. ప్లాస్టిక్ మనం ఇంట్లో తయారు చేయలేం కదా సార్. ఎవరైతే ప్లాస్టిక్ కవర్స్ తయారు చేస్తున్నారో, ప్లాస్టిక్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ ఆపలేకపోతుంది? ప్లాస్టిక్ వాడకపోతే ప్లాస్టిక్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? అలా వచ్చారా మీరు? ఆఫ్ కోర్స్ ఇట్స్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీరు వెల్ ఎడ్యుకేటెడ్, నేను ఎడ్యుకేటెడ్, మనం వాడడం, లేదంటే మనకు తెలిసిన వాళ్ళు వాడకపోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరున్నారు మనకు 60-70% ఏమన్నా నాలెడ్జ్ లేని వాళ్ళు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, లేదంటే ఒక 30% బిలో పవర్టీలో ఉన్నవాళ్ళు. వీళ్ళకి మనం ఎంత చెప్పినా ఏం చెప్పినా అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఇప్పుడు 2000 నోటు వాళ్ళు క్లోజ్ చేసి పడేసరి ఎవరిని అడిగి చేశారు చెప్పండి? అలాంటప్పుడు ఒక సమాజం కోసం, మన దేశం కోసం ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నాం బాస్, ఏమన్నా ఉంటే ఇది క్లోజ్ చేసుకోండి, లేదంటే దీని ద్వారా ఇంకేదైనా మీరు చేసుకోవడానికి కవర్లు తయారు చేయడానికి వీల్లేదు, రైతు బజార్లో కవర్లు అమ్మడానికి వీల్లేదు, సూపర్ మార్కెట్స్ లాంటి ప్లేస్లో కవర్లు అమ్మడానికి వీల్లేదు అని అనేది ఒక స్ట్రిక్ట్గా ఒక రూల్ పెడితే ఎందుకు ఫాలో కారు? అగైన్ ఇట్స్ ఎ కాంప్లెక్స్ థింగ్. లైక్ ఎట్లా అంటే ఆల్టర్నేట్ లేనప్పుడు ఒకదానికి అలవాటు పడి ఉంటారు, ఆల్టర్నేట్ లేనప్పుడు మనం బేసికల్గా వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ మనము పోతామన్నమాట. ఇప్పుడు ప్లాస్టిక్ వాడడం, వాట్ ఇస్ ఆల్టర్నేటివ్ అన్నది కూడా ఆలోచిస్తారనమాట. ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయగలిగితే బహుశా కొనే వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్కి వెళ్తారేమో. ఒకటి ఎందుకు ఆప్షన్స్ లేవంటారా మీ ఉద్దేశ ప్రకారం? యాక్చువల్లీ ఆప్షన్స్ ఉన్నాయి, బోల్డర్ ఉన్నాయి, కానీ ఎవరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు ఆలోచించట్లేదు. మీరు చెప్పినట్టు గవర్నమెంట్ బ్యాన్ చేసింది యాక్చువల్గా సర్టన్ లెవెల్ ఆఫ్ మైక్రాన్స్ వరకు ప్లాస్టిక్ వాడకూడదని. అగైన్ దెర్ ఈజ్ ఏ బియాండ్ సర్వేలెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, దెర్ మైట్ సమ్ అదర్ కంపెనీస్ విచ్ మైట్ ప్రొడ్యూస్ ఇన్ ద బ్లాక్ మార్కెట్ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ దేర్. బట్ నాకు అనిపిస్తుంది demand and supply, this happens అనమాట. If there is a demand, you will get either within the legal limits or beyond legal limits you will be supplied actually. Demand లేకపోతే ఫ్రీగా ఇచ్చిన ఎవరు తీసుకోరు, డిమాండ్ లేకపోతే వాళ్ళు కూడా కంపెనీ నడపరు. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఆల్ లైక్ ఇట్ స్టార్ట్స్ విత్ ఫ్రమ్ ద పబ్లిక్. ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద పబ్లిక్ యాక్చువల్లీ. పబ్లిక్ డిమాండ్ డిసైడ్స్ థింగ్స్ యాక్చువల్లీ. కాబట్టి ఇట్స్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. రైట్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీడియా పరంగానండి, గవర్నమెంట్ పరంగానండి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది, ఎలాంటి సపోర్ట్ కావాలి? బేసికల్లీ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా సపోర్ట్ మేము గతంలో గవర్నమెంట్తో కలిసి పనిచేస్తున్నాము, ఇప్పుడు గవర్నమెంట్తో కలిసి పనిచేస్తున్నాము. డైరెక్ట్గా సపోర్ట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ వెరీ గుడ్ స్కీమ్స్, వెరీ గుడ్ పాలసీస్. వాటిని
గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళడానికి కొంచెం రోడ్ బ్లాక్స్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి, బట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఎ ఫీల్డ్ లెవెల్ వర్కర్, యాజ్ ఎ డెవలప్మెంట్ వర్కర్, వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్ దట్ వర్క్ ఎట్ ఎవ్రీ లెవెల్. ప్రతి లెవెల్లో కూడా మనమే దగ్గరుండి ఒక మెకానిక్ లాగా మేక్ యువర్ హ్యాండ్స్ డర్టీ, అంటే మనం అట్లా కాల్ చేసి పెట్టాల్సిందే. అండ్ బీ రెడీ టు వర్క్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్, బీ రెడీ టు ఫేస్ ద రెసిస్టెన్స్, request, guide, then bulldoze, but get the things done. That's what should be the attitude. Even go to the government, ask the government, request the government, do it fine and all. నేను పర్సనల్గా బిలీవ్ చేసింది ఏంటంటే rather than being an activist or a demanding activist, I feel like we should be like performing activist. Go to the ground, sit yourself down onto the floor and work. ఆ వర్క్ చేసే క్రమం లోపల we had great officers who has very, very conducive in helping. Maybe I can't take names, but I had great working experience with many civil servants who helped us, guided us in working and understanding, who let us do what we wanted with all good interest and good motives. So government has always been fair. And public రీచ్ కావడం లోపల రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, బ్యారియర్స్ ఉండే, బ్యారియర్స్ని ఇంకా ఉన్నాయి చాలా, ఒక్కొక్కటి బ్రేక్ చేసుకుంటూ మమ్మల్ని మేము రీమాడిఫై చేసుకుంటూ వీఆర్ ట్రైంగ్ టు రీచ్ అవుట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. సో మై అబ్జెక్టివ్ ఈస్ డు నాట్ కంప్లైన్ అండ్ డు నాట్ ఈవెన్ డిమాండ్ ఆల్సో. లేదు సార్, నాకు ఎంత అసహనంగా ఉందంటే అది ప్రజల వైపు నుంచి కానివ్వండి, లేదా ప్రభుత్వం చేస్తున్న పనులు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ప్రతి చోట కరప్షన్ అనేది పెరిగిపోయింది, ప్రతి చోట సిన్సియారిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా కాలనీలో నిన్న స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నారు. నేను ఆపాను వెహికల్, నిజంగా లిటరల్గా ఆపాను. మా వాళ్ళందరూ తిడతారు, ఎందుకు ఇది పూసుకుంటావు నీ ఒంటి నిండా అని తిడతారు మా వాళ్ళు. రోడ్డు మీదకి వస్తే బీపీ వచ్చేసంత బాధ. ఏం జరుగుతుంది అసలు, మనం ఎవ్వడం క్వశ్చన్ చేయట్లేదు, ఎవడు పనిలో ఆడు ఉంటున్నాం, ఎవడు తోచినట్టు చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అల్టిమేట్లీ ఎవరు నష్టపోతున్నారంటే మనమే నష్టపోతాం. స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నారు, వేస్తుంటే అరే బాబు రోడ్లే బాగాలేదు, గుంతలు పడిపోయి ఉన్నాయి, 2 వీలర్ మీద నడువులు ఇరిగిపోతున్నాయి, కార్లో వెళ్ళే సస్పెన్షన్స్ పాడైపోయేంతగా దరిద్రంగా ఉన్నాయి రోడ్లు, మీ స్పీడ్ బ్రేకర్స్ వేసే ఉపయోగం ఏంటి ఇప్పుడు ఇక్కడ అని అడిగాను. వేసేసారు. ఎవరి దీనికి హెడ్ ఎవరిని అడిగాను, మా సూపర్వైజర్ అన్నాడు. సూపర్వైజర్ని అడిగితే హెడ్ ఇంకెవరు అన్నాడు. మెయిన్ వాడి నెంబర్ ఇవ్వలేదు నాకు. సో వెళ్ళిపోయాను నేను ఇంటికి. ఈలోగా నాకు టైం అయిపోతుంది కదా, ఇంట్లో వంట, ఇక్కడ ఆఫీస్లో షూట్స్, ఈ హడావిడిలో వెళ్ళిపోయాను. 2 రోజుల నుంచి వర్షాలు కదా సార్, ఒక్క స్పీడ్ బ్రేకర్ లేదు, ఒక్కటి కూడా లేదు. అంతా చిన్న చిప్స్ లాగా రోడ్డు మీద అంతా వెళ్ళిపోయింది. అందులో 2 వీలర్స్ జారిపడుతున్నారు. నేను ఏంటంటే ఇంత చిన్న వర్షానికి ఆ స్పీడ్ బ్రేకర్స్ వెళ్ళిపోతే వాడు వేసిన క్వాలిటీ ఏంటి, అసలు ఎవరు వేయించారు, ఎంత అయింది, ఆ డబ్బు ఎవరిది, ఆ లైన్లో ఉన్న వాళ్ళందరూ స్పీడ్ బ్రేకర్ వేసినా ఉంటుందా ఇది, లేదంటే ఇప్పుడు మన స్పీడ్ బ్రేకర్ వేస్తే పోయింది ఏంటి మరి, దీని ఖర్చు ఎంత, దీని డబ్బులు ఎవడిచ్చాడని అడగగలిగితే మళ్ళీ చేస్తారా సార్ వాళ్ళు? నెంబర్ 1 జనాల్లో మీరు చెప్పినట్టు అవేర్నెస్ రావాలి, నేను కాదనట్లేదు, కానీ ఎంతమంది అడగగలుగుతారు, ఎవరు అడుగుతున్నారు? నేను రీసెంట్గా ఒక షూట్కి వెళ్ళాను సార్, మణికొండలో ఒక చిన్న కాలనీ. అది పేరు కరెక్ట్గా గుర్తురాలేదు. మా అందరికీ టిఫిన్లు పెట్టేశారు. మా అసిస్టెంట్ ఎక్కడికో వాడు తినడానికి వెళ్ళినట్టున్నాడు. వాడు తెప్పించిన ఫుడ్ కవర్సు, పేపర్లు ఇవన్నీ ఆ రోడ్డు మీద ఒక చోట చెత్త ఉంది, వేరే చెత్త, గ్రీన్ డబ్బా, బ్లూ డబ్బా ఉంటే అందులో ఒక దాంట్లో వేస్తున్నాను నేను. ఒక పెద్ద ఆయన వచ్చాడు అక్కడికి, మా కాలనీలో ప్లాస్టిక్ బ్యాన్ అమ్మా, అది మీ కారులో పెట్టుకుని మీ ఇంటికి పట్టుకెళ్ళండి అన్నాడు. లిటరలీ. సో మా కాలనీ, మా సందు, మా ఇల్లు అని మనం ఎప్పుడైతే అలాగా ఇక్కడ మా కాలనీ లోపలికి ప్లాస్టిక్ రాకూడదు అని ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ గట్టిగా నిర్ణయం తీసుకుంటారు, అవతల భయపడ్డండి. ఇలా 10 కాలనీలు రెడీ అయితే ప్లాస్టిక్ తగ్గడం ఆగదా? అల్టిమేట్లీ ప్లాస్టిక్ అంతా ఎక్కడికి వెళ్తాం చెప్పండి? భూమిలోకి. భూమి మట్టి సారవంతం లేకపోతే మనకు మంచి ఫుడ్ వస్తుందా? మూలాలు నాశనం అయిపోతున్నాయి సార్, ఎప్పుడు పట్టించుకోవట్లేదు. దీనివల్ల యూజ్ ఏంటంటున్నాను నేను. ఇది మహా వినాశనం. ఏది ఏమైనా సరే కొన్ని చాలా బ్లంట్గా తీసుకోకపోతే అల్టిమేట్లీ వినాశనానికే దారితీస్తాయి సార్ ఇవన్నీ. ఎకో సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, దాంట్లో ఒకటే మనం లేదు, రాత్రి డెవలప్మెంట్ అయితే రాదు ఒకటి. అండ్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఇంపల్సివ్, అంటే ఆవేశాలకు లేకపోతే వాటితో డెవలప్మెంట్ జరగదు. ఇంతకుముందు కూడా చాలా ఉద్యమాలు అలాంటివి జరుగుతాయి, బట్ ఉద్యమాలకు ఒక లైఫ్ టైం ఉంటుంది, ఒక టైం పీరియడ్ ఉంటుంది. బట్ డెవలప్మెంట్కి టైం పీరియడ్ ఉండదు. డెవలప్మెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్.
And the only way to achieve the speed development or optimal development and optimal development, not complete development, is consciousness. And consciousness comes with two things: one, education; second, awareness. And third thing is being affected. అంటే మనకందరికి ఎఫెక్ట్ అయితే అప్పుడు మనం భయపడిపోయి కాన్షియస్ అయిపోతాం. బట్ మనం నిజంగా మన ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తే మనం కాన్షియస్ కావాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ వీ కెన్ ఆల్వేస్ బీ ప్రీ కాన్షియస్ బిఫోర్ వీ గెట్ ఎఫెక్టెడ్. సో ఒకటి ఎడ్యుకేషన్, నెక్స్ట్ అవేర్నెస్. సో ఎడ్యుకేషన్ అనేది మనం మామూలుగా ఉద్యోగం కోసం ఎడ్యుకేషన్ అనుకుంటాం. మనం ఒకటి ఉద్యోగంలో కావాలి కాబట్టి చదువుకుంటాం, మనం ఎంబీబీఎస్ అవుతే డాక్టర్ అవుతాము. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. బట్ ఐ మీన్ టు సే దట్ ఎడ్యుకేషన్ బియాండ్ ద అకాడమిక్ క్వాలిఫికేషన్ అండ్ బియాండ్ ద ఎంప్లాయ్మెంట్ స్కిల్స్. సో వన్ ఇస్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ రిక్వైర్డ్. నెంబర్ టూ, అవేర్నెస్. లైక్ ఇప్పుడు మీరు అందరూ మనతో చేసిన అవేర్నెస్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా. సో అవేర్నెస్ కావడం. మూడు, పార్టిసిపేట్ చేయడం. ఇప్పుడు ఇందాక పెద్ద ఆయన చెప్పారు కదా, సో హీస్ పార్టిసిపేటింగ్ ఇన్ టు ద యాక్టివిటీ అని వచ్చి మీకు అడుగుతున్నారు. సో కమ్యూనిటీ కలెక్టివ్గా కలిసి కాలనీ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఇట్స్ అ కలెక్టివ్ పార్టిసిపేషన్. ఆ కలెక్టివ్ పార్టిసిపేషన్ ఎవరొకరు వైలేట్ చేస్తే ఒకరు ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వద్దని చెప్పేసి. ఇట్స్ ఇండివిజువల్ పార్టిసిపేషన్. సో ఎక్కడో దగ్గర కలెక్టివ్ పార్టిసిపేషన్ ఒకటి కాగలగాల, కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ ఉండాలా, ఇండివిజువల్ పార్టిసిపేషన్ ఉండగలగాల. బాధపడడం వేరు, వెళ్ళి అడగడం వేరు. మనం అనుకున్నట్టు ఎట్ ఎవ్రీ లెవెల్ వీ హ్యావ్ టు వర్క్ ఎట్ ద గ్రౌండ్. నేను పైనుంచి ఆదేశాలు ఇస్తాను, పైనుంచి సలహాలు ఇస్తాను, సూచనలు ఇస్తాను. ఐఎమ్ ప్రివిలేజ్డ్, సో ఐ కెన్ ఓన్లీ టాక్ బట్ ఐ కెనాట్ డూ అనే అవకాశం లేకుండా వాట్ ఎవర్ ఐఎమ్, బట్ ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఎట్ ఎవ్రీ లెవెల్. మైన్యూట్ లెవెల్లో కూడా నేను 1-on-1 బేస్ మీద పని చేస్తాను. ఐఎమ్ నాట్ ప్రివిలేజ్డ్ అన్నటువంటి మైండ్ సెట్ ఒకటి మనకు ఉండి మనం గ్రౌండ్ లెవెల్లో పని చేయగలిగితే దెన్ ద మోర్ కాన్షియస్ డెవలప్మెంట్ విల్ హ్యాపెన్. అండ్ డెవలప్మెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. డెఫినెట్లీ క్వశ్చనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇట్ షుడ్ నాట్ ఎండ్ విత్ క్వశ్చనింగ్. ఇట్ షుడ్ ఆల్వేస్ బీ విత్ ఏ ప్రాక్టికల్ పార్టిసిపేషన్ ఇన్ టు ద ప్రాసెస్. మనకు నిజంగా స్పీడ్ బ్రేకర్, మనం ఇది ఒక కేస్ స్టడీ అనుకుంటే, స్పీడ్ బ్రేకర్ వద్దు అనుకుంటే ఆ టైంకి కాంట్రాక్టర్కి ఆర్డర్ వచ్చింది, అతను కాంట్రాక్ట్ కంప్లీట్ చేసుకోవాలా. దట్ ఈస్ హిస్ పర్సనల్ ప్రియారిగేటివ్నెస్. హీ హ్యాస్ టు కంప్లీట్ దట్ అండ్ హీ హ్యాస్ టు క్లెయిమ్ హిస్ బిల్ యాక్చువల్లీ. బట్ అక్కడ దాన్ని ఒకటి కేసు లాగా తీసుకొని ఫ్యూచర్ స్పీడ్ బ్రేకర్ చేయకుండా మనం ప్రాక్టీస్ చేయగలగాలి. దానికే బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి వాళ్ళు రోడ్ వేస్తారు, ఆ రోడ్డుకి పక్కనున్న వాక్ వేకి మధ్యలో ఇంత గ్యాప్ వదిలేస్తారు. అందులో ఏది పడిపోయినా నడిచేటప్పుడు రాత్రిపూట కనిపించదు కదా సార్. 2 వీలర్స్ వాళ్ళకి ఎంత డేంజర్, లేదా కార్ టైర్ ఇరుక్కుపోతుంది, అందులో ఎంత డేంజర్. అది టక్కన పడితే పక్కన రాయి ఉండొచ్చు. దిస్ ఇస్ కంప్లైంట్ అండ్ దిస్ ఇష్యూ యాక్చువల్లీ. బట్ దీన్ని సాల్వ్ చేయాలంటే మనం కంప్లైంట్తో ఆగిపోతే డెవలప్మెంట్ రాదు. బియాండ్ దట్ మనం వెళ్ళగలగాలి యాక్చువల్గా. ఇండివిజువల్ లెవెల్లో కూడా మనం వెళ్ళి మాట్లాడడము, చెప్పగలగడము, ఇంకేదైనా అవసరం అయితే పిల్ వేయగలగడము, ఇంకేదైనా అవసరం అయితే ఇంకా కొంచెం ముందు లెవెల్కి వెళ్ళేసి దాని మీద కొంత కాలం పాటు టైం స్పెండ్ చేస్తే. ఏది సార్, ఇప్పుడు నన్ను తీసుకోండి. ఇప్పుడు నాకు కడిగేయాలనుంది, అవతల వాళ్ళు నిజంగా ఇలా ఎందుకు చేసావని నిలదీయాలనుంది. కానీ పొద్దున్న లేస్తే నాకు ఇంటి పని, నాకు ఆఫీస్ పని. దీంతో పాటు ఇప్పుడు నేను దానికోసం ఒకటి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయాలన్నా ఒక అడ్వకేట్ కావాలి, లేదా నేను ఫోన్ చేసి దాని మీద టైం స్పెండ్ చేయగలగాలి. దానికోసమే నేను టైం స్పెండ్ చేస్తే నా ఫ్యామిలీని ఎవరు చూస్తాడు? సో ఇలా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. ఇదే జరుగుతుంది ప్రతిరోజు. బట్ ద థింగ్ ఈజ్, ఇది బాగుపడేటైతే నాకు ఎక్కడ కనిపించట్లేదు సార్. బాగుపడుతుంది. వీ కెన్ బి ఆప్టిమిస్టిక్. ఎక్కడో దట్స్ వాట్ డెవలప్మెంట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ విత్ మోర్ కాన్షియస్నెస్ అండ్ మోర్ ఎడ్యుకేషన్. మనం చేయగలిగేది ఏంటంటే వీ షుడ్ గివ్ అవర్ టైం. ఎంతో కొంత సమయాన్ని ఎండ్ టు ఎండ్, మళ్ళీ కేవలం క్వశ్చన్తో కాకుండా, బాధపడడంతో కాకుండా, దానికి సొల్యూషన్ అనే ఒక ప్రాసెస్లో లెవెల్స్ ఉంటాయి, రకరకాల లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ వెళ్తే సపోజ్ మీరు వెళ్ళి కమిషనర్కో లేకపోతే మున్సిపల్ కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు రియాక్ట్ అవుతారని లేదు. వాళ్ళు రియాక్ట్ కాకపోతే మళ్ళీ పోయి అడగాల. అయినా రియాక్ట్ కాకపోతే ఇంకేమో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద లీగల్ ప్రొసీడింగ్కి వెళ్ళగలగాలి. సో యూ నీడ్ టు వర్క్ లైక్ దట్ ఆన్ ఎ కంటిన్యూస్ బేసిస్. లేదు సార్, నేనేమంటున్నా అంటే అధికారం చేతిలో ఉన్న అధికారులు, సివిల్ సర్వెంట్స్, లేదంటే వాట్ ఎవర్ బ్యూరోక్రాట్స్ ఆర్ ఎవరైతే రాజకీయంగా ఉన్నారో, పార్టీలో యాక్టివ్ పార్ట్గా ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇది ఇలా కుదరదు, ఇలాగే ఉండాలని ఒక రూల్ పెట్టకపోతే, లేకపోతే అబద్ధం సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తే, ఈరోజు నాకు ఒళ్ళు మండిపోయింది, నేను చెప్పేస్తున్నాను. నేను అసలు 10 రోజుల నుంచి వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి సార్. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఉన్నాయి, మెయిన్స్ ఉన్నాయి, యూపీఎస్సీ మెయిన్స్ ఉన్నాయి. అంతంత సౌండ్లు పెట్టి అదేమి భక్తి అంటారా సార్? కాదా? దాని భక్తిని ఇంట్లో నువ్వు చేసుకో. రోడ్డు మీద ఆ వినాయకుడిని పెట్టేటప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకుని రోడ్లు గుంతలు తవ్వేస్తున్నారు? అది మళ్ళీ ఎవరు పూడుస్తారు? ఎవరు డబ్బులు అవి? ఎవరు అడుగుతున్నారు వాళ్ళని? వాళ్ళు ఇష్టం వచ్చిన మైకులు పెట్టి సౌండ్ పొల్యూషన్ చేస్తుంటే ఎవరు అల్లగడుగుతున్నాం మనం? నేను 100కి ఫోన్ చేశాను. ఏంటండి ఈ సౌండ్, పొద్దు నుంచి రాత్రి వరకు ఆ గోలేంటి? ఇంట్లో పిల్లలు చదువుకొని ఏ పని చేసుకొని ఎవరా? కింద వాచ్మెన్కి పిలిస్తే లోపలేదో వాటర్ రావట్లేదు, లేదా కాలిపోయిందని పిలిస్తే మాట వినపడదు వాడికి. ఎవ్వడికి బాధ్యత లేదు అక్కడ. మనం తాగామా, తిన్నామా, తిరిగామా అని అంటే
అది భక్తి అవుతుందా? ఇప్పుడు ఏమన్నారంటే రిలీజియస్ మాట్లాడతానంటారు నేను. అవును, లేదు ప్రతి ఒక్కరికి మీరు అన్న దాంట్లో వాస్తవం కూడా నాకు ఉంది సార్ వినాయకుడు అంటే భక్తి, దో ఆమె హిందూ, నాకు ఉంది భక్తి. కానీ నేను పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేసి నా ఇంట్లో నానా తందనలు ఆడను కదా. ఆడలేం పక్క వాళ్ళు మన భక్తి అంతా పక్కన గుర్తామా ఏంటి? అవును. సో ఇలా ప్రతి ఒక్క రోజు ప్రతి పాయింట్ మీద నేను ఇంట్లో మాట్లాడుతూనే ఉంటాను సార్. జనాలకు ఏమైపోయిందంటే ఇది ఎప్పుడో మెంటల్ వచ్చి పోద్ది గ్యారంటీగా, ఎందుకంటే సొసైటీ అంతా ఒకవైపు ఉంది, ఇది ఒకవైపు ఉంది. గ్యారంటీగా నువ్వు ఇంత పట్టించుకుంటే కష్టం, నువ్వు ఏదైనా చెవలకి ఏదైనా అడ్డం పెట్టుకుని నీ పనులు చూసుకునిరా అని చెప్తుంటాను నాకు. పట్టించుకోకపోతే ఎట్లా? బట్ ఐ థింక్ దర్ ఇస్ ఎ ప్రాసెస్. దానికి లీగల్గా అందుబాటులో ఉన్న విషయాలు, లేకపోతే డైరెక్ట్గా మాట్లాడాలు, ఎక్స్ప్లెయిన్ చేయడాలు, క్యాంపెయిన్ చేయడాలు, ఎక్కువ సౌండ్ పెట్టకూడదు, ఇంత డెసిబిల్స్ కంటే ఎక్కువ పెట్టకూడదు, ఇలాంటి ప్లేస్లో పెట్టకూడదు, మెయిన్ రోడ్ మీద పెట్టకూడదు, గుంతలు తవ్వకూడదు, గుంతలు తవ్వకుండా ఉండాలంటే ఎలా పెట్టాలని టెక్నాలజీ ఇవ్వగలగాల, సౌండ్ రాకుండా ఉండాలంటే ఎలా చేయగలగాల. సో వాట్ ఐ మీన్ టు సే దట్ ఒకరు ఒక పని చేయాలనుకుంటున్నప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ హౌ టు అకామిడేట్. ఇప్పుడు అంతంత పెద్ద పెద్ద విగ్రహాలు, మళ్ళీ ట్యాంక్ బండ్ అంతా ఫుల్ బ్లాక్, ఇంత సైజ్ విగ్రహాల కన్నా ఉంటే మేము నిమజ్జనానికి ఎలా చేయమని గవర్నమెంట్ రూల్ పెడితే వీళ్ళు ఎందుకు తయారు చేస్తారంట. ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, ఆల్టర్నేటివ్ చూపెట్టకపోతే అంతకుముందు వదులుకోవడానికి సిస్టమ్ ఇష్టపడదు. సో ఆల్టర్నేటివ్ చూపెట్టని పక్షంలో ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్ని మానడానికి ఇష్టం లేక వాళ్ళు రెసిస్టెన్స్ చేస్తారనమాట. మళ్ళీ రెసిస్టెన్స్ను కన్విన్స్ చేయడానికి మళ్ళీ కోర్టు, పోలీసులు ఇవంతా ఉంటాయన్నమాట. దానికి బదులు ఆల్టర్నేటివ్ చూపెట్టి కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ లోపల సిస్టమ్స్ డెవలప్ చేయగలగడం అనేది ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఎక్స్క్లూడ్ చేయలేనప్పుడు, బై ఆర్డర్ మనం దాన్ని పక్కన పెట్టలేనప్పుడు, ఎందుకంటే ఆర్డర్ ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆర్డర్ ఛాలెంజ్ చేసే అవకాశం ఉన్నప్పుడు మనం అనుకున్న పని జరిగే అవకాశం ఉండదు కాబట్టి, ఒక కండిషన్ ఎన్విరాన్మెంట్ లోపల ఆల్టర్నేటివ్ చూపెట్టి ఆల్టర్నేటివ్ ఎందుకు బెటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకెళ్ళడం అనేది డెవలప్మెంట్ ప్రాసెస్లో ఒక పార్ట్ అన్నమాట. సో ఇప్పుడు వినాయకుడు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడు వద్దనుకున్నప్పుడు మట్టి వినాయకుడు చేయడం మంచిది. మట్టి వినాయకుడు చేయడానికి ఒక ఇండస్ట్రీని క్రియేట్ చేయడము, దాన్ని లేకపోతే దానికి ఒక ఫెసిలిటీస్ని ఇవ్వడం, అక్కడే వచ్చి కొనుక్కోమని చెప్పడం, తర్వాత సౌండ్ ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు తక్కువ సౌండ్ ఇంత పెట్టుకోండి అని చెప్పగలగడం, అసలు సౌండే వద్దని చెప్పి కన్విన్స్ చేయగలగడం, ట్రాన్స్పోర్టేషన్కి ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ క్రియేట్ చేయడం, లేకపోతే లోకల్ లెవెల్లో పట్టిన నిమజ్జనం చేసుకోవడానికి కావాల్సినటువంటి మెకానిజం క్రియేట్ చేసి అది ఎలా చేయాలని చెప్పడం, ఇట్లా చేయవచ్చు. టోటల్గా ఆపోయినప్పటికీ దట్ బికమ్స్ అన్ ఇష్యూ దట్ యూ హ్యావ్ టు కంటెస్ట్ ఇన్ ద కోర్ట్ ఆర్ ఇన్ ద పబ్లిక్. దట్ బికమ్స్ హోల్ టుగెదర్ అన్ ఇష్యూ. ఈ మెయిన్ ఇష్యూని సాల్వ్ చేయడం పక్కన పెట్టి కొత్తగా రైజ్ అయ్యే ఇష్యూని మనం ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వేయాలంటే రోజుకు 100 వేయాల్సి వస్తుంది. కాబట్టి డెవలప్మెంట్ ప్రాసెస్లో యూ హ్యావ్ టు నెగోషియేట్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఆల్టర్నేటివ్, బికాస్ ఆల్టర్నేటివ్ లేకపోతే డెవలప్మెంట్ కాలేకపోతాం. సో వాట్ ఈస్ ఆల్టర్నేటివ్? నేను ఇంట్రెస్టింగ్ ఒక స్టడీ చదివినా నేను, కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ రిలీజియస్, హిందూ రిలీజియస్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన రీసెర్చ్ చేసినాడు. హిస్ నేమ్ ఇస్ మూర్తి ఫ్రమ్ సిద్దిపేట్, తౌట మండల్. నౌ ఈజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ గుల్బర్గా యూనివర్సిటీ. అతను రాసిన దాని ప్రకారం ఒక పూజ జరుగుతూ ఉంటే, ఒక వినాయక చవితి ఉంటే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సమ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ బిజినెస్ అన్నమాట అది. సో మెనీ పీపుల్ విల్ బి ఎంప్లాయిడ్ అబౌట్ ఇట్, సో మెనీ పీపుల్ ఆర్ ఎంపవర్డ్ విత్ ఇట్. బట్ దానివల్ల ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ యాక్చువల్లీ. బట్ ఇందాక మీరు అన్నట్టు దానివల్ల వచ్చేటట్టు నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. సో వీ నీడ్ టు షో ద ఆల్టర్నేటివ్ టు అవాయిడ్ ద నెగిటివ్ అవుట్కమ్స్ ఆఫ్ దిస్ ప్రాసెస్ అండ్ దెన్ మేక్ ఇట్ ఇంటూ మోర్ పాజిటివ్ అండ్ మేక్ ఇట్ ఇంటూ టువర్డ్స్ మోర్ దాని ఆబ్జెక్టివ్, దాని ఉద్దేశాలను ఫుల్ఫిల్ చేసేటట్టు. భక్తి, సామాజిక ఐక్యత, సామాజిక సాంస్కృతిక ఐక్యత, వీటిని మనము ఎలా పాజిటివ్ పెంచగలుగుతాము. అట్ ద సేమ్ టైం పొల్యూషన్ ఎఫెక్ట్ ఎట్లా అవుతా ఉంది, సౌండ్ పొల్యూషన్ ఎట్లా వస్తుంది, దీన్ని ఎట్లా తగ్గించవచ్చు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళగలగడం అనేది వన్ ఆఫ్ ద మోడల్ ఆఫ్ ద డెవలప్మెంట్ ప్రాక్టీస్ అనుకోండి. సో అది చేయాలంటే అగైన్ ఇండివిజువల్ లెవెల్లో ప్రాక్టీస్ చేయగలగడము, దాన్ని ఒక మోడల్గా చూపెట్టగలగడము, దాన్ని మిగతా వాళ్ళు రెప్లికేట్ చేయగలగడము ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొసీజర్ ఆఫ్ ద డెవలప్మెంట్ ప్రాసెస్. సపోజ్ ఇప్పుడు మనం అనుకున్నట్టు మీ కాలనీలో మనం ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ క్రియేట్ చేసి దాన్ని సక్సెస్ చేసి మేము 9 రోజులు 5 రోజులు సౌండ్ ఇదే డెసిబల్స్లో పెట్టి ఈ టైంలోనో పెట్టి చేసినాము. కమ్యూనిటీలో ఉన్నటువంటి పిల్లలందరినీ పిలిపించి వాళ్ళతో భక్తి పాటలు పాడించినాము. పోయేటప్పుడు మామూలుగా డ్యాన్సులు కాకుండా, మందు తాగే డ్యాన్సులు కాకుండా చాలా మంచి నృత్యం చేసినాము, మనము డ్యాన్స్ చేసినాము అని ఇట్లా ఒక మోడల్ తయారు చేస్తే, ఆ మోడల్ మీద మనం డిస్క్రిమినేషన్ చేసి అడ్వకేట్ చేస్తే ఆల్టర్నేట్గా నెక్స్ట్ వాళ్ళు చేసేవాళ్ళు ఎవరన్నా నేర్చుకోగలుగుతారు. సో దిస్ ఈజ్ లైక్ ఫైండ్ ఆల్టర్నేటివ్ బెటర్ వే అండ్ అడ్వకేట్ ఇట్ ఫర్ ద స్కేలింగ్ అప్ అండ్ ప్రాక్టీసింగ్. దిస్ ఎ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ దిస్ ఈజ్ అప్లికేబుల్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ అన్నమాట. మీరు చాలా పాజిటివ్గా చక్కగా చెప్తున్నారు. మీ యూపీఎస్సీ వైపు వెళ్ళాల్సింది సార్, ఎందుకంటే సివిల్ సర్వెంట్స్ అందరూ ఇలాగే చక్కగా ఎంత నెగిటివ్ జరిగినా కూడా దాన్ని పాజిటివ్ వేలో చూడాలన్నట్టుగా మాట్లాడతారు. అటువైపు ట్రై చేయలేదా మీరు ఎప్పుడు? చెప్పాను కదా ఇంతకుముందు, మనం చదువుకునే క్రమం లోపల మనకున్న అవగాహన పరిధిని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాము. మేము చదువుకున్న పరిధి టైంలో మేము
వచ్చిన బ్యాక్గ్రౌండ్ లోపల మాకు యూపీఎస్సీ లేకపోతే ఇలాంటి అనేది మాకు చాలా దూరం అనిపించేటి అనమాట. అవి మాది కాదు, అవి వేరే వాళ్ళకి వస్తాయని ఆలోచన ఉండేది. ఏమో చేయొచ్చు ఇట్లా మీలాంటి వాళ్ళు అన్నప్పుడు నిజంగా ఉందేమో అనుకున్నప్పుడు టైం దాటిపోయింది. నిజం సార్. యాక్చువల్లీ సిరీస్ స్టార్ట్ చేసిన కూడా అందుకే సార్, ఒక 4 years బ్యాక్. బట్ ఫర్ టు డూ గుడ్ థింగ్ వీ డోంట్ హ్యావ్ టు బి సివిల్ సర్వెంట్ ఆర్ పొలిటీషియన్ ఎనీథింగ్ లైక్ దట్. అక్కర్లేదు, మంచి పని చేయడానికి ఏం కానక్కర్లే. బట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ గ్రేట్ సివిల్ సర్వెంట్స్ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యావ్ హ్యాడ్. వాళ్ళు నమ్మిన తర్వాత వాళ్ళని మనం నమ్మించగలిగితే, వాళ్ళు మనం చేసే విజన్ పట్ల నమ్మకం ఉంటే మనం చాలా మంచి పని చేయగలుగుతాము, దాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ, వాళ్ళకున్న పరిధి అది. సో ఎనీబడి హూ థింక్స్ దట్ దే వాంట్ టు డూ సంథింగ్ రియల్ గుడ్, సివిల్ సర్వెంట్స్ ఆర్ గ్రేట్ రిసోర్స్. వీ కెన్ అప్రోచ్ దెమ్, దే ఆర్ యాక్సెసిబుల్. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే. అండ్ దే డిడ్ లాట్ ఆఫ్ ఫెసిలిటేషన్ చేసినారు చాలా పనులు మేము చేస్తున్నాం. అదర్వైజ్ వీ డోంట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ ఇట్. యాక్చువల్గా చేయాలనుకోవడం వేరు, చేయడానికి కావాల్సినటువంటి సపోర్ట్ దొరకడం వేరు. యాక్చువల్లీ మనం అనుకుంటాం చాలా పనులు చేయాలని, పేపర్ మీద పెట్టుకుంటాం, బట్ అల్టిమేట్లీ అమలు పరచాల్సిన వాళ్ళు, అధికారులు వేరే ఉంటుంది. మనం చేయలేం కదా, మన స్థాయిలో మనం చేయగలిగినప్పుడు ఆ మోడల్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా లిమిటేషన్స్ ఉంటాయి మనం చేయాలి. మేము తెలంగాణలో చేసిన మోడల్ని ఒరిస్సా లోపల సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి దాన్ని సిస్టంలో ప్లగ్ చేయగలిగినాం మేము. ఒరిస్సా గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అప్ ద మోడల్ అండ్ దే హావ్ ఇంప్లిమెంటెడ్ ఇట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ సిస్టమ్. ఏ మోడల్ సార్? ఇప్పుడు మామూలుగా ఏమవుతుందంటే గ్రామాల లోపల పక్షవాతం వచ్చిన వాళ్ళకి, చిన్నపిల్లలకి, సీనియర్ సిటిజన్స్కి హెల్త్ ఫెసిలిటీస్ చాలా కష్టం. ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకి హాస్పిటల్ పోవాలని ఉంటుంది, హెడేక్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, నడవలేకపోతారు. వాళ్ళ కొడుకు చెప్తే కొడుకు బిజీగా ఉంటాడు, రేపు తీసుకుపోతాను ఆయన అంటాడు, ఎల్లుండి తీసుకుపోతా అంటాడు. ఈ 2 సార్లు 3 సార్లు మొహమాట పడతాడు ఆడడానికి. ఇంకా ఉత్తగా తిరుగుతావు, ఆడికిడికి ఎందుకు తిరుగుతున్నావు, ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటారు. ఐ మీన్ ఆబ్వియస్లీ. సో దెన్ వాళ్ళు పోలేకపోతారు యాక్చువల్గా. సో మేము ఒక ఎలక్ట్రిక్ ఆటో సిస్టమ్ పెట్టినాం అక్కడ. జస్ట్ కాల్ us, we come and pick up, provide facility and drop you back. అట్లాగే బాలసుబ్రహ్మణ్యం గారు ఒకసారి చేశారు సార్, ఒక వీడియో చేశారు సార్ దీని మీద. సౌండ్స్ నెంబర్కి డైల్ చేస్తే కనుక పెద్దవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. చాలా మంది మన దగ్గర కూడా ఒక ఆటో ఇంకా రాస్తారు. బట్ పాయింట్ ఏంటంటే ఇదంతా ఇండివిజువల్ లెవెల్లో, బట్ సిస్టమ్ చాలా పెద్దది. గవర్నమెంట్ సిస్టమ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ సిస్టమ్ దాన్ ఎనీ ఇండివిజువల్ ఆర్ ఎనీ ఎన్జిఓ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్. సో అంటిల్ సిస్టమ్ డస్ నాట్ టేక్స్ ఇట్ అప్, యూ కాంట్ రీచ్ టు లార్జ్ స్కేల్ అనమాట. ఇప్పుడు మామూలుగా ఏమవుతుంది, చైల్డ్ విత్ డిజబిలిటీ, ఆటిజం ఉందనుకోండి, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉంది, అప్పుడు కూర్చోడు, తల్లి ఎత్తుకుంటే జారిపోతుంటాడు, బస్సులు తీసుకెళ్తే ఏడుస్తాడు పిల్లోడు, వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ క్యూ పెడతాడు, ఆ క్యూ ఉన్నంతసేపు పిల్లోడు అక్కడ కూర్చోలేకపోతాడు, తల్లికి ఎంబరాస్మెంట్ ఉంటుంది, టాయిలెట్ చేసుకుంటాడు, ఆకలిస్తుంటుంది, ఫుడ్ హ్యాబిట్ డిఫరెంట్గా ఉంటాయి. సో వీళ్ళు ఇంక్లూడ్ కాలేకపోతున్నారు అనమాట సిస్టంలో. ఆటో వాడు ఉంటాడు చిన్న చిన్న గ్రామాల లోపల, ఆడ అందరు ప్యాసింజర్ ఎక్కితే కానీ నేను ఎక్కించుకొని అంటాడు, అప్పటిదాకా పిల్లల్ని కూర్చోబెట్టుకోలేకపోతారు. దాని బదులు తల్లి వెళ్ళదన్నమాట, ఇంట్లో ఉండిపోతాడు. అట్లా ఫాదర్ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిప్పుతాడు పిల్లని, హోపింగ్ దట్ పిల్లడు బాగా అవుతారేమో అని. 3-4 years తర్వాత ఫాదర్ తిప్పాడు ఇంకా, కానీ మదర్కి ఉంటుంది ఆ ఫీలింగ్ యాక్చువల్గా. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది, ఆ పిల్లడు యాక్టివ్గా ఉండక, సరిగ్గా తినక ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది చెప్పారనమాట వాళ్ళ పిల్లలు, ఏడుస్తారు మా అయితే. దేనికో ఏడుస్తున్నాడు అనుకుని ఇంకో 2 దెబ్బలేసి కూర్చోబెడతారండి. కానీ కడుపు నొప్పి ఉంటే చెప్పలేకపోతాడు, కడుపు నొప్పి ఉంటే చెప్పలేక అడిగి గోడకు తల కొట్టుకుంటాడు. మనం అనుకుంటాడు పిచ్చాడు గోడ కొట్టుకుంటాడు అనుకుంటాం, కానీ గోడకు తల కొట్టుకోడు యాక్చువల్గా. ఆడి కడుపు నొప్పి ఉంటే ఆడు చెప్పలేక ఆడెళ్ళి గోడకి వెళ్ళి హర్ట్ చేసుకుంటాడు అనమాట. ఆ విషయం చెప్పలేకపోతారు యాక్చువల్గా. మనం ఏదో ఉందనుకుని వదిలేసేస్తాం. మనం టాయిలెట్ పోసుకుంటాడు, యూట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది పిల్లాడికి. సో వీళ్ళందరికీ మనం ఫెసిలిటీ చేయలేకపోతాం, తల్లి తీసుకురాలేకపోతుంది. సో మేమేం చేసినామంటే ఒరిస్సా లోపల కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఇంటిగ్రేటెడ్ ఫిజియోథెరపీ యూనిట్ అండ్ థెరపటిక్ సర్వీస్ అని పెట్టినాం. అక్కడ ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు జస్ట్ కాల్ చేయాలి అంతే. దే డోంట్ హ్యావ్ టు కమ్ టు అస్. అవర్ ఆటో విల్ గో పికప్, ప్రొవైడ్ థెరపీ, ప్రొవైడ్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ వయా టెలికన్సల్టేషన్. లోకల్ మెడిసిన్ అక్కడే ల్యాబ్ ఉంటుంది కాబట్టి టెస్టులు చేస్తారు, అక్కడే డాక్టర్స్ ఉంటారు కాబట్టి జనరల్ ఫిజిషియన్ చూస్తాడు, అక్కడే ఫార్మసీ ఉంటుంది కాబట్టి మందులు ఇస్తారు. స్పెషలిస్ట్ కన్సల్టేషన్ టెలిమెడిసిన్లో ప్రొవైడ్ చేస్తాము. అప్పుడు ఏమైపోతుంది అని అంటే ఆ పిల్లడికి అన్ని ఫెసిలిటీస్ వచ్చేస్తాయి, ఆ పెద్దానికి అన్ని ఫెసిలిటీస్ వస్తాయి. మీరు చూడాలి కొన్ని వీడియోస్, అంటే లైఫ్లో అసలు వాళ్ళు ఏ రోజు అనుకోలేదు మేము వాళ్ళు అట్లాంటి ఫెసిలిటీస్ వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. పంపిస్తాను. మైనింగ్ ఏరియాలో, ట్రైబల్ ఏరియాస్లో 70 years 8 years సంవత్సరాలుగా బెడ్ ఉన్న వాళ్ళని మేము పట్టుకొచ్చి థెరపీ చేసి వాళ్ళకి పంపిస్తున్నాము, మెడిసిన్స్ అవన్నీ అందుబాటుకు తీసుకురాగలుగుతున్నాము. ఇక్కడ పైలట్ చేసినాం మేము తెలంగాణలో, అది అక్కడ ఇంప్లిమెంట్ చేసినాం అనమాట. అక్కడ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది, ఇక్కడ కూడా అడాప్షన్ చేసుకుంటుందని చెప్పేసి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఎన్ని జిల్లాల్లో మీరు? అక్కడ మేము ఒక డిస్ట్రిక్ట్లో 20 సెంటర్స్ నడుపుతున్నాము ఒరిస్సాలో. తెలంగాణలో మేము పైలట్ చేసినప్పుడు 3 జిల్లాలు చేసినాం, సంగారెడ్డి, మహబూబ్ నగర్ అండ్ హైదరాబాద్లో చేసినాం అనమాట. ఇప్పుడు జమ్మూలో చేస్తున్నాం. జమ్మూలో ఏం చేస్తున్నామంటే
అక్కడ 6 నెలలు వాళ్ళు దూరంగా ఉంటారు, నార్మల్ అంటే సాధారణ జనజీవనానికి దూరంగా ఉంటారు. వాళ్ళకి డాక్టర్స్ దొరకరు. సో కిందికి రాలేకపోతారు రోడ్ దిగేసేసి. ఫస్ట్ 3 నెలలు మంచు ఉంటుంది, రిమైనింగ్ 3 నెలలు మంచు అంతా కూడా అది రోడ్ అంతా మాయిస్ట్గా ఉంటుంది, వెహికల్స్ స్కిడ్ అయిపోతుంటాయి. అందుకని డాక్టర్స్ ఉంటారు. డాక్టర్స్ చదివిన వాళ్ళు కూడా ఢిల్లీకో లేకపోతే పంజాబ్కో వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేస్తారనమాట. సో మేమేం చేసినామంటే కంటైనర్ మెడికల్ యూనిట్ అని CMU అని పెట్టాం అనమాట. ఒక ప్లాస్టిక్ కంటైనర్లో డయాగ్నోస్టిక్ టెస్ట్లు, టెలికన్సల్టేషన్ అండ్ డ్రగ్స్ 3 ఉంటాయన్నమాట. ఒక లోకల్ హెల్త్ వర్కర్కి మేము ట్రైనింగ్ ఇస్తాము. డయాగ్నోస్టిక్ టెస్ట్లు అంటే మనం ఇక్కడ మీకు ఇప్పుడు థైరాయిడ్ కావాలన్నా నాకు థైరాయిడ్ కావాలన్నా ఒక రోజు పడుతుంది. మనం శాంపుల్ ఇచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక అరగంటకో గంటకో సాయంత్రంకో రావాలా. అక్కడ అట్లా కాదు, శాంపుల్ డ్రాప్ వేసేస్తే రిపోర్ట్ ఆటోమేటిక్గా డాక్టర్కి వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ మెషిన్ కమ్యూనికేషన్ విత్ ద సాఫ్ట్వేర్ అనమాట. తర్వాత టెలికన్సల్టేషన్స్లో డాక్టర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ డాక్టర్, ఆర్థోపెడిక్స్ అని, న్యూరోన్, దాంట్లో ఎవరు, ఏ భాష, ఏ లాంగ్వేజ్ ఉన్నవాళ్ళు. లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్ ఉందన్నమాట. అక్కడ వాళ్ళు డోగ్లో మాట్లాడితే ఇక్కడ డాక్టర్ తెలుగు వినిపిస్తుంది, ఇక్కడ తెలుగులో మాట్లాడితే అక్కడ వాళ్ళు డోగ్లు వినిపిస్తుంది. లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్ ఉంది అక్కడ మాకి. తర్వాత ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో ఎంబెడ్ చేసి ఉన్నాం అనమాట. సో పేషెంట్ ఇలా నిలబడి నాకు తలనొప్పి వస్తుంది అంటే ఇటు చేపెట్టుకుంటే చాలు, అది క్వశ్చన్ అడిగేస్తుంది, తలనొప్పా మీకు అని. అండ్ యూ కెన్ టెల్ నొప్పి ఎట్లా ఉంది క్వశ్చన్ అడుగుతుంది. అంటే వీళ్ళు వ్యక్తీకరణలో ఇప్పుడు సమస్యలు ఉంటే వీళ్ళ వ్యక్తీకరణని ఈజీ చేయడానికి మేము టెక్నాలజీ వాడుతున్నాం అనమాట. మాకు టెలికమ్యూనికేషన్ బాగా సమస్య ఉండింది అక్కడ, శాటిలైట్ది, మన నెట్వర్కింగ్ది. సో DRDA నుంచి స్పెషల్గా మాకు ఒక ఫెసిలిటీ కల్పిస్తున్నారు. DRDA వాళ్ళు టెంపరీగా శాటిలైట్ కనెక్టివిటీ ఇచ్చినారన్నమాట పైలట్ చేస్తున్నప్పుడు. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ టెక్నాలజీ క్యాన్ బి ఇంటిగ్రేటెడ్ అండ్ వర్క్డ్ అవుట్ ఎట్ స్మాలెస్ట్ లెవెల్ ఆల్సో టు మేక్ ఇట్ హ్యాపెన్. మేము ఒక మొబైల్ మెడికల్ యూనిట్ నడపడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ వాళ్ళు లెటర్ ఇచ్చారు మాకు శాటిలైట్ కనెక్టివిటీ కోసం. DRDA వాళ్ళు మాకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినారు. లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్ కోసము వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ విత్ వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, దే హ్యావ్ హెల్ప్డ్ ఇన్ ద లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ వాళ్ళు సాయం చేసినారు. సో వాట్ ఐ మీన్ టు సే దట్ ఇఫ్ వీఆర్ అప్రోచింగ్ వీ హ్యావ్ గాట్ ద రిసోర్సెస్ టు ఫెసిలిటేట్. కొంచెం ఎక్కువ తిరగాలంతే, వాళ్ళు మనం నమ్మాలి, అవును వీడికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి. సో అట్లా మేము ఒరిస్సాలో చేసినప్పుడు ఒరిస్సా వాళ్ళు కూడా 20 సెంటర్ స్టార్ట్ చేసినారు వాళ్ళు. అసలు ఈ సేవా కార్యక్రమాలు అంటే ఇందులో సేవ అనుకోవట్లా, డెవలప్మెంట్ అనుకుంటున్నాం. చారిటబుల్ సర్వీస్ ఇస్ డిఫరెంట్, డెవలప్మెంట్ వర్క్ ఇస్ డిఫరెంట్. చారిటబుల్ సర్వీస్ హ్యాస్ గట్ స్మాల్ టైం. ఆగ్రేసినప్పుడు ఈరోజు భోజనం పెట్టడం అనేది చారిటబుల్, బట్ట లేకపోతే రాత్రి వెళ్ళేసి దుప్పటి కప్పి రావడం చారిటీ. బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ చారిటీ. ఓకే, డెవలప్మెంట్ సైడ్ అనుకుందాం, డెవలప్మెంట్ సైడ్, రూరల్ డెవలప్మెంట్ అనుకుందాం ఒక మాట, డెవలప్మెంట్ బీట్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, సో అంటే ఒక ఎడ్యుకేషన్ నుండి ఒక ప్రాపర్ బిజినెస్, ఒక జాబ్, ఒక ప్రాపర్ ఇన్కమ్ ఇలా ప్లాన్ చేసుకుంటాం కదా జనరల్గా లైఫ్ని. దీనికి ఏంటంటే సమస్య ఎక్కడుంది, ఆ సమస్య ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, దానికి ఎవరు లింకప్ అయి ఉన్నారు, ఎక్కడి నుంచి మనం వర్క్స్ అని మనం తెచ్చుకోవాలి, లేదా దీన్ని ఎలా సస్టైన్ చేయాలి, ఇదంతా అంటే మనకు వచ్చే తక్కువ, చేసే పని ఎక్కువ. బేసిక్గా పని ఎక్కువ. అది మెంటల్ కావనివ్వండి, ఫిజికల్ కావనివ్వండి, లేదా ఎవడూ చేసేవాళ్ళు లేకపోతే మనమే వెళ్ళి చేయాలి, బాబు నేను ఉన్నాను బాబు అని చేసేయాలి. సో ఇలాంటి ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు మీరు అసలు? మేబీ అంటే నేను చెప్పిన ఎందుకంటే డెవలప్మెంట్ అనేది రకరకాల ఎక్స్పీరియన్స్ ఉంటాయి జనాలకి. ఆర్థికంగా డెవలప్ కావడము, పెద్ద ఇల్లు కట్టుకోవడము, ఇదంతా ఒక వన్ వర్షన్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట. నాకు అనిపిస్తుంది లైక్ doing something for society itself is a kind of development. Being part of the whole holistic development and all over development is also part of individual development. సో దానివల్ల ఎప్పుడు ఇండివిజువల్గా కొంచెం కోల్పోయి ఉంటామేమో, అంటే ఇండివిజువల్ డెవలప్మెంట్ కోల్పోయి ఉంటామేమో. బట్ నథింగ్, నో కంప్లైంట్స్ అబౌట్ ఇట్. దానికి పెద్ద బాధపడింది ఏం లేదు, లేకపోతే పెద్ద మిస్ అయిన ఫీలింగ్ కూడా ఏం లేదు, డెవలప్ కాలేదని చెప్పి మేము అనుకోవట్లేదు. మేము ఇంకెక్కువ డెవలప్ అవుతుంటేమో బహుశా ఇండివిజువల్గా పనిచేసి, అంటే దీనికి పెట్టే ఎనర్జీ ఎఫర్ట్స్ని డబ్బు సంపాదించడం మీద పెట్టుంటే ఇంకెక్కువ డెవలప్ అవుతుంటే మేము. చేసుకున్నాం. వెరీ సపోర్టివ్. అఫ్ కోర్స్ కంప్లైంట్స్ ఉంటాయి, వస్తున్నప్పుడు కంప్లైంట్స్ ఉన్నాయి అనమాట. సో ఇట్ స్టార్ట్స్ విత్ కంప్లైంట్స్ అండ్ ఎండ్స్ అప్ విత్ కంప్లైంట్స్, బట్ నాట్ వెరీ సీరియస్ నోట్. లేకపోతే కష్టం అట్లా. మ్యామ్ ఏం చేస్తూ ఉంటారండి? If at all she wouldn't have helped, we wouldn't have been able to do it అనమాట. Okay. She was always there with this అనమాట. Madam జాబ్ చేస్తారు? Yeah, she's a government school teacher. Okay. And she studied law also, but she's only arguing at home. She's not going to court అనమాట. నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు మీరు లా కూడా చేసేసి ఉండాలి, ఎందుకంటే సొసైటీలో చూసే ఇష్యూస్ కి లా కూడా చేస్తుంటే నాకు కొంచెం అథారిటీ వచ్చిండేదేమో. So many lawyers who studied law out of fancy, but they did not practice it, Okay. Because I think law is no longer
లైక్ యూనో అంటే లా హ్యాస్ గట్ గ్రేట్ కెపాసిటీ టు చేంజ్ ద సొసైటీ అనమాట. సో మేబీ దట్స్ వెరీ గుడ్ థాట్ మీరు చెప్పి ఆలోచించాలి. ఇప్పుడు బహుశా వర్కింగ్ ఎట్ ద ఫీల్డ్ లెవెల్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ వర్కింగ్ ఎట్ ద ఇన్స్టిట్యూషన్స్ లాగా అట్లా. Get onto the ground, sit with the problem and work like a mechanic to set things roll out, because we are working in a damaged or dented or fractured systems లో ఉన్నాం కాబట్టి సో సిస్టమ్ ఆల్ ఓవర్ చేంజ్. నాకు అర్థమైంది, పక్కా గ్యారంటీ చెప్తున్నాను. యూ కెనాట్ డెమాలిష్ ద హోల్ సిస్టమ్ అండ్ ద రీబిల్డ్. డెవలప్మెంట్ ఆఫ్ సిస్టమ్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ యూ హ్యావ్ టు వర్క్ విత్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ by showing alternative mechanisms either in part, in bits, and then gradually connect the links and make it into a complete system and then roll it out. And it doesn't happen with only by mere questioning. ఉద్యమాలతో కానీ లేకపోతే క్వశ్చన్స్ చేయడంతో కానీ సిస్టమ్స్ని ప్రశ్నించడంతో కానీ అయితే జరగదు. బీ పార్ట్ ఆఫ్ సిస్టమ్, వర్క్ విత్ సిస్టమ్. సిస్టమ్ హ్యాస్ గాట్ సో మెనీ గుడ్ థింగ్స్ దెన్ వాట్ వీ అజ్యూమ్ టు బీ, అండ్ దెన్ వర్క్ విత్ సిస్టమ్స్. దట్ ఇస్ ద వే ఐ ఫీల్ ఇట్ ఇస్ గుడ్ అనమాట. దాంట్లో పాటు ఇండివిజువల్ డెవలప్మెంట్ ఉంటుందా ఇంకా తెలియదు, ఇండివిజువల్ చాయిసెస్ అది. ఐ నెవర్ జడ్జ్డ్ ఇట్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మీ ముందున్న ఛాలెంజెస్ ఏంటి సార్ రైట్ నౌ? వాట్ యూ వాంట్ టు బీ యాక్చువల్లీ, వాట్ యూ వాంట్ టు డూ? ఐ వాంటెడ్ టు develop a system to provide surgeries to the children where that their disability can be corrected, and provide emergency brain surgeries for those who need it at a very low cost or free cost feature with our institution that we have set up. Possible అవుతుందంటారా? What's not, you are saying it's free, that's what I'm saying. Yeah, low cost or free cost, and there are sources are there. మనము సెట్ చేయగలగాల సిస్టమ్ని. వీ హ్యావ్ టు క్రియేట్ దట్ ఫర్ ప్రాఫిట్. చాలా కష్టం కదా సార్, ఎందుకంటే 100 మంది కలిస్తే గానీ ఒక పని కాని పరిస్థితులు మీవన్నీ కలపాలి. ఒక మనిషితో అయ్యే పని కాదు అది. కాదు. వీ హ్యావ్ టు వర్క్ విత్ సిస్టమ్ విత్ అవైలబుల్ రిసోర్సెస్. వీ నీడ్ టు వర్క్, రిసోర్స్ మొబిలైజ్ చేయగలగాల, రిసోర్స్ని అప్గ్రేడ్ చేయగలగాలి. ఇట్స్ ఎ ప్రాసెస్ అండ్ వీఆర్ ఇన్ టు ఇట్. చేస్తూ వెళ్తే తెలుస్తుంది ఎట్లా ఉంటుంది అనేది. ఐ థింక్ ఖచ్చితంగా ఒక రోడ్ ఉంది అనుకుంటే ప్రతి ఒక్కరు ఆ రోడ్లోనే ప్రయాణిస్తారేమో కదా. బట్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ నో స్పెషల్ రోడ్ ఫర్ ఆర్ క్రియేటెడ్ రోడ్ ఫర్ సంథింగ్ టు డూ. And there is no destination for success. Success అంటే ఇదంటే ఏం లేదు యాక్చువల్గా. ఐ థింక్ జర్నీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సక్సెస్ ఏమో అనిపిస్తుంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ డిసైడెడ్ ఇక్కడికి వెళ్తే సక్సెస్ అంటే ఏం లేదు. కాబట్టి దెర్ ఇస్ నో ఛాలెంజెస్. ఎవ్రీ డే ఈజ్ ఛాలెంజ్ అండ్ ఎవ్రీ వర్క్ ఈజ్ ఎ ఛాలెంజ్. వితౌట్ ఛాలెంజ్ దెర్ ఇస్ నో లైఫ్ ఆర్ నో టైమ్ అన్నమాట. నాకు అర్థమైంది ఏంటంటే సొంత లాభం కొంత అనుకున్నట్టుగా చేస్తున్నారు మీరు పనులు. సొంత లాభం ఏముంటుంది, దీంట్లో ఏముండదు. అదే అంటున్నాను, ఎందుకంటే ఇదే నాకు ఆల్మోస్ట్ ఒక 90% సొసైటీకి పనికొచ్చేవి, జనాలకు పనికొచ్చే పనులే మీరు చేస్తున్నారు. ఇందులో నాన్ ప్రాఫిటబుల్ వర్క్స్ ఎక్కువ ఉన్నాయి నాకైతే కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ దట్. సో వీ లూజ్ అవర్ ఇండివిజువల్ రెప్యుటేషన్ పోతుంది దీంట్ లోపల. ఇండివిజువల్ క్రెడిబిలిటీ కాంప్రమైజ్ కాదు, బట్ యూ డోంట్ గెట్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ హ్యావ్ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్ సమ్ టైమ్. మినిమం రిసోర్సెస్ ఇండివిజువల్ లైఫ్కి స్పెండ్ చేస్తూ మ్యాక్సిమం రిసోర్సెస్ని, ఎందుకంటే మనము దీస్ ఆర్ ఆల్ పర్సనల్ అండ్ ఎమోషన్ డ్రైవెన్ వర్క్స్ కాబట్టి ఎవరో ఇస్తే చేస్తామని ఏమి ఉండదు. ఎవరు ఇవ్వకపోతే నా సొంత ఆస్తి నమ్మి చేస్తామన్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి అట్లా ఏర్పడ్డాయి కూడా. బట్ వీఆర్ డూయింగ్ ఇట్. ఇట్స్ వెరీ హ్యాపీ జర్నీ అండ్ హ్యాపీ ప్రాసెస్, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు డాక్టర్ని మనం డాక్టర్ అంటాం, సైకాలజిస్ట్ డాక్టర్. ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా డెసిగ్నేషన్ ఏమనలేకపోతారు మీరు అంతే. నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు డెవలప్మెంట్ వర్కర్ అంటాం అంతే. వర్కర్, నాట్ ఈవెన్ ప్రొఫెషనల్ కూడా, ఓన్లీ వర్కర్స్ అంతే. మీ పూర్తి పేరు శంకర్ మఠం అన్నమాట. మఠం, దట్స్ వాట్ నేను రాసుకున్నాను, కానీ నేను ఏమైనా తప్పు ప్రొనౌన్స్ చేస్తానని. యాక్చువల్గా ఏంటంటే ఈ లింగాయత్ కమ్యూనిటీ అని ఒక కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళలో ఒక స్మాల్ వర్గం పూజారి వర్గం లాగా అనమాట. మఠం అని ఉంటుంది, ప్రతి గ్రామంలో ఒక మఠం ఉంటుంది. ఆ మఠానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు బేసికల్గా ఆ ఊరికి సంబంధించి ఏమైనా పూజలు ఉంటే, అది బేసికల్లీ కర్ణాటకలో ఉన్న కల్చర్ అనమాట. మన తెలంగాణలో పాటు కొన్ని ప్రాంతాల్లో పాటునే లింగాయత్స్ ఉన్నారు. తెలంగాణ, మా ఊరు దాటితే వెల్కమ్ టు కర్ణాటక అని ఉంటుంది. మేము అంతా నారాయణఖేడ్ అని ఉంటుంది అనమాట. కర్ణాటక, మహారాష్ట్ర అండ్ తెలంగాణ మధ్యలో ఉంటుంది అది. సో వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఆల్ త్రీ, కర్ణాటక, మహారాష్ట్ర, లింగాయత్ అనమాట. ఈవెన్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ నిజాం స్టేట్ ముందు. అంటే ఇప్పుడు ఔరాద్ నుంచి ఔరంగాబాద్ అంతా కూడా మహారాష్ట్రలో పార్ట్, మన నిజాం స్టేట్లో పార్ట్ ఉండే, అరెస్ట్ వైల్ నిజాం స్టేట్లో పార్ట్ ఉండే. కర్ణాటకలో కూడా గుల్బర్గా, యాదగిరి ఇవన్నీ కూడా నిజాం స్టేట్లో ఉండే అనమాట. సో తర్వాత ఇవన్నీ కూడా కొంచెం అటు మహారాష్ట్రలో కొన్ని, కర్ణాటకలో విలీనం అయినాయి. ఈవెన్ ఇప్పుడు మనకి లైక్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిజాం స్టేట్ని టేక్ ఓవర్ చేసినప్పుడు కూడా one of the road which Indian military was coming was through Gulbarga road అనమాట. Then one was coming from Kakinada side నుంచి. Even Kakinada was also part of Nizam state కదా యాక్చువల్లీ. వాళ్ళ బ్రిటిష్ వాళ్ళతోనే అగ్రిమెంట్ ఏర్పడినప్పుడు ఆ కాకినాడని వాళ్ళు
ఇంగ్లీష్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే అప్పుడు ఆర్థర్ కాటన్ బ్రిడ్జ్ అవన్నీ కూడా దట్స్ హౌ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ హ్యాస్ హ్యాపెండ్ వెరీ ఎఫెక్టివ్లీ. అందుకే కదా రాజమండ్రిలో పెద్ద విగ్రహం ఉంది కదా ఉండదు అక్కడ కాటన్. సో దట్స్ వై అట్లా కర్ణాటక అవన్నీ కూడా. సో అక్కడ మఠం వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. లింగాస్లో ఒక కమ్యూనిటీ లాగా. రైట్. ఏమైనప్పటికీ మీరు చేస్తున్న పనులే వర్ణాతీతం సార్. దట్స్ రియల్లీ అమేజింగ్ వర్క్స్. కాకపోతే అంటే ఇందులో గుర్తింపు తక్కువ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. గుర్తింపు కూడా ఒక సపరేట్ మార్గం ఉంటుంది యాక్చువల్ గుర్తింపు పొందాలనుకున్నా కానీ కదా. గుర్తింపు కోసం ఇప్పుడు ఆలోచించలేదు కాబట్టి అంటే హాస్పిటల్ పని చేయలేదు. అంటే ప్రజెంట్ సొసైటీ ఎలా ఉంది సార్? నో, వెరీ హ్యాపీ, వెరీ గ్లాడ్. చాలా మంచి సొసైటీ ఉంది యాక్చువల్గా. చాలా మంచి సొసైటీ ఉంది. మనం అనుకుంటాం యాక్చువల్గా సొసైటీ బాగాలేదనో లేకపోతే ఎవరు గుర్తిస్తారనో ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ 100% సొసైటీ ఈజ్ వెరీ గుడ్. మనం జెన్యున్గా పనిచేస్తూ వెళ్తే పీపుల్ విల్ అండర్స్టాండ్ వన్ డే అదర్ డే. సెకండ్, అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏముంది. వై షుడ్ వీ సీక్ ఫర్ ద ఐడెంటిటీ ఆర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ సొసైటీ వెన్ వీఆర్ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ రైట్. గుర్తించకపోవడం అనేది వాళ్ళ చాయిస్, ఇది మన చాయిస్ కాదు కదా. డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్ ఈజ్ మన చాయిస్. మన చాయిస్ చేయాలనుకున్నప్పుడు మనం చేస్తాము, మన చాయిస్ చేయకూడదు అనుకున్నప్పుడు మనం చెయ్యము. అది గుర్తించే చేస్తాము, గుర్తించకపోతే చెయ్యము అని అయితే ఏం లేదు. గుర్తించకపోయినా చేస్తాము, గుర్తించినా చేస్తాం. గుర్తించడం అనేది మా ఎక్స్పెక్టేషన్ కాదు. ఇప్పుడు మీరు పిలిచారు, గుర్తింపు కోసం కాదు కదా. యూ కాల్డ్, ఇఫ్ యూ డోంట్ కాల్ ఆల్సో డోంట్ నాట్ హ్యావ్ చేంజ్డ్ ఎనీథింగ్. అదే ఇప్పుడు చూడండి, అంటే మంచి ప్రోగ్రామ్ కి వ్యూస్ రావన్నట్టుగా, సో వ్యూస్ కోసం ప్రోగ్రామ్ చేయము. రియల్లీ ఇన్ఫర్మేటివ్. దాని జనాలు చూసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పోనీ అట్లీస్ట్ 10 మంది చూసినా చాలా అన్నట్టుగా చేస్తుంటాం కొన్ని. దట్స్ రియల్లీ నైస్ సార్. సచ్ ఎ గ్రేట్ జర్నీ ఆఫ్ యువర్స్. ఇంకా మీరు ఎన్నో మంచి వర్క్స్ చేయాలి, జనాలకు ఉపయోగపడేవి నిజంగా. అట్ ద సేమ్ టైం మీరు అయితే ఆ వీడియోస్ నాకు కొంచెం ప్రొవైడ్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్.